మైనారిటీ హాల్లో 50 మంది కూర్చొని చర్చిస్తే దేశం యొక్క జాతీయవాద నిర్ణయం అవుతుందా, సవాల్ నిర్ణయం అవుతుంది, మనకు సంశయం చాలాసార్లు ఉంటుంది. కానీ మన దేశ ఇతిహాసంలో స్వాతంత్ర వీర సావర్కర్ నిర్వహించిన మిత్రమండలి కానీ, దాని తర్వాత అభినవ భారత్ అయిన తర్వాత మొత్తం భారతదేశం యొక్క చింతన మారింది. అసలు దిశ మారింది. స్వాతంత్రోద్యమం యొక్క దిశ మార్చింది వాళ్ళు. అందులో నుండి వచ్చిన వాళ్ళే బహుశా ప్రపంచంలో ఒక గదర్ మూమెంట్ స్టార్ట్ అయింది కూడా చిన్న ఆర్గనైజేషన్. ఆయన స్టార్ట్ చేసిన కూడా ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేశారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేసిన మిత్రమండలి అభినవ్ భారత్ అయింది, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. చాలా పెద్ద ఉద్యమాలకు ఆధారమైంది. ఇక్కడ ఎప్పుడైనా థాట్ పవర్ అయితే ఉంటుందో అది చాలా పెనెట్రేటింగ్ ఉంటుంది. మన భారతీయ చింతనలో కూడా ఎక్కడో ఋషి తపస్సు చేసుకుంటాడు అనుకోండి, ఆయన యొక్క సంకల్ప శక్తి కానివ్వండి, ఆయన యొక్క చింతన ఏతుంటుందో ఆలోచన శక్తి అది చాలా దూరం ప్రవహిస్తుంది. సో అట్లాంటి దేశంలో జన్మించడం మనం కాబట్టి ఈ సంశయం మనకు అవసరం ఉండదు. ఒకే ఉద్దేశంతో ఒక ఉన్నతమైన ఆశయం కొద్ది ప్రేరితమైన 10 మంది కలిసి ఒకరిగా చర్చించిన ఉన్న అదొక శక్తిని సృజింపజేస్తుంది. కాబట్టి ఆ భావనతోనే రాష్ట్రీయ స్వయం సంఘ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు ప్రేరితమైన వాళ్ళు అనేక రకాల పనులు నిర్వహిస్తున్నారు. అందులో ఈ ప్రజ్ఞా భారతి అనే ఒక సంస్థ ప్రజ్ఞా ప్రవాహ పేరుతో ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అయితే ఆర్టికులేషన్ ఉందో, ఇంటలెక్చువల్ డిబేట్ అవుతుందో దేశ మొత్తం లోపల నిర్వహించడం జరుగుతుంది. కరోనా తర్వాత మళ్ళీ అందరూ కలుస్తున్నారు. మళ్ళీ ఒకసారి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆశిద్దాం ఇక ముందు కంటిన్యూస్గా జరిగే ఒక వాతావరణం దేశంలో ఉంటుందని. ఇంకొక 2-3 months పోతే ఫ్రీ అవుతామేమో. ఇంకా ఆ సెకండ్ వేవ్ యొక్క ఆ దెబ్బ తాకిడి అవుతుందో అది సైకలాజికల్గా సబ్కాన్షియస్ లెవెల్లో కంట్రీ మొత్తం లోపల ఇప్పుడే బయటకు వస్తున్న బలమైన గాయం అది. మన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాల కన్నా భిన్నంగా మన సమాజం వ్యవహరించింది. సెకండ్ వేవ్లో వ్యవహరించింది. మన సమాజం యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంది. మన సొసైటీ లోపల ఉన్న ఒక ఇంట్రిన్సిక్ స్ట్రెంగ్త్ ఉంది, ఒక ఇమ్యూనిటీ ఉంది, ఒక జెనెటికల్ స్ట్రెంగ్త్ ఒకటి ఉంది. ఇట్లాంటి పాండమిక్లో బయటపడ్డది అది. వీఆర్ ఫార్ బెటర్ అని. సివిక్ సొసైటీస్ బయటవన్నీ చాలా బాగా డిసిప్లిన్డ్, వాళ్ళు చాలా ఉదారంగా ఉంటారు, మానవత్వ విలువలు ఎక్కువ ఉంటాయని బాగా ప్రచారం జరిగేది పాశ్చాత్య దేశాల గురించి. కానీ పాండమిక్ అది కూడా ప్రూవ్ చేసిందంటే అట్లాంటివి ఏం లేవు. భారతీయ సమాజం వ్యవహరించిన తీరు చాలా మెచ్యూర్డ్ ఉంది, చాలా బాగుంది, చాలా డిసిప్లిన్డ్ ఉంది. దానం విషయంలో, దాతృత్వం విషయం లోపల ఎక్కడ మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయేలాగా ప్రవర్తన లేకుండా వ్యవహరించిన సమాజం మన సమాజం. ఇక్కడ ఆ రకంగా బయటకు వచ్చాం. ఇక ముందు కూడా థర్డ్ వేవ్ రాదని ఆశిద్దాం, అట్లాంటి జాగ్రత్తలు వహిద్దాం. ఈరోజు అంశం విషయంలో జాతీయవాదం దాని సవాళ్ళు ఎట్లున్నాయనే విషయంలో ఇక్కడ మేము నేర్చుకున్న అంతా కూడా ఇక్కడ ఉన్న పెద్దలు మాకు నేర్పించిందే. కాబట్టి నేర్పించిన పెద్దల దగ్గర మాట్లాడడానికి సంకోచం ఉండదట. తప్పుల్ని వాళ్ళు సర్దుకుతారు, తర్వాత మళ్ళీ తిరిగి మనకు చెప్తారు, మళ్ళీ ఇంకో చోటు చెప్తాం. జాతీయవాదం విషయంలో వచ్చేసరికి బాగా ప్రెస్లో బయట చర్చ జరుగుతుంది. ఈ హిందుత్వం ఏంటిది, హిందూ జాతీయవాదం ఏంటిది, సెక్యులర్ జాతీయవాదం ఏంటిది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంటుంది, మెజారిటీనిజం ఏతుందో అది జాతీయవాదం అవుద్దా, మరి మైనారిటీస్ ఏమవుతుంటారో అని ఒక చర్చ జరుగుతుంటుంది. వాస్తవానికి జాతీయవాదం గురించి స్పెషల్ డెఫినేషన్ భారతదేశానికి ఏం అవసరం లేదు. నేషన్ స్టేట్ అనే డెఫినేషను మొత్తం ప్రపంచానికి వర్తింపజేసే ఒక డెఫినేషన్ని వరల్డ్ బాడీస్ ఇచ్చినాయి. ఒక 17th century 18th centuryలో ప్రతిపాదించి దేన్ని కంట్రీ అనాలి, దేన్ని నేషన్ అనాలి, దేన్ని రాష్ట్రం అనాలి, దేన్ని దేశం అనాలని నిర్ధారించిన ఒక నియమాలు కొన్ని ఉన్నాయి. అది భారతదేశానికి అప్లై చేస్తే కూడా ఏం కాదని, అప్లై చేస్తే ఇది కూడా ఒక దేశం, ఇది ఒక జాతీయవాదం. జాతీయవాదానికి ఉన్న అన్ని విషయాలు ఇక్కడ ఎట్లా ఉన్నాయి అనే విషయం లోపల మనకు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు జాతీయులు అనే విషయం కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో 4 సూత్రాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఉండే స్థలం ఉండాలి, దానికి బౌండరీస్ ఉండాలి, సరిహద్దులు ఉండాలి, అక్కడ జనసమూహం ఉండాలి, ఆ జనసమూహం చాలా కాలం పాటు అక్కడ ఉండాలి. కొలోనియల్ అట్మాస్ఫియర్ ఉన్న జనసమూహం కాదు. ఎవరు అవసరాలు కొద్దికొచ్చి అక్కడ ఉన్నారు, అవసరాలు అనుకుని వాడుకొని వెళ్ళిపోతారు, అట్లాంటి జనసమూహం కాదు. అనేక సంవత్సరాలుగా అక్కడ ఉన్న జనసమూహం కాబట్టి ఆ భూమితో, ఆ ప్రకృతితో, ఆ మట్టితో ఒక సంబంధం ఏర్పడుతుంది. అది ఒక మాతాపుత్ర సంబంధం కావచ్చు, పితృ సంబంధం కావచ్చు. 4th డెఫినేషన్ ఏముంది, సమాన శత్రుమిత్ర భావన ఉంటుంది. ఆ సమూహము ఎప్పుడు సమూహం అవుతుందంటే
ఏదైనా థ్రెట్ ఉంటే థ్రెట్ పర్సెప్షన్ ఉంటుంది. ఎవరైనా దాడి చేస్తారనుకోండి, నేను దాన్ని ఫీల్ అవుతా, అప్పుడు అది నా శరీరం అవుతుంది. నా శరీరంలో ప్రతి కణం కూడా సమానంగా రెస్పాన్స్ ఇస్తుంది. థ్రెట్కి రెస్పాన్స్ ఇస్తుంది, మంచిదానికి కూడా రెస్పాన్స్ ఇస్తుంది. అట్లా సమాన శత్రువిత భావన కలిగిన సమూహము ఒకే ప్రదేశంలో చాలా కాలం దీవిస్తే దాన్ని ఒక జాతి అంటారు, దేశం అంటారు. ఇదే డెఫినేషన్ భారతదేశంలో వర్తిస్తారు. ఇక్కడ ఎవరు జాతీయులు, దీని ఓనర్స్ ఎవరని కొత్తగా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలు వర్తించే దాని ఆధారంగా భారతదేశాన్ని చూసినా కూడా అన్నీ మనకు వర్తిస్తే అన్నిట్లలో మనం ఉన్నాం. అత్యంత పురాతనమైన దేశంగా విరాజిల్లుతున్నాం. అత్యంత పురాతన. ఆ మధ్య ఒక హిస్టోగ్రాఫ్ అని ఒకటి తయారు చేశారు. హిస్టరీ మొత్తాన్ని ఒక గ్రాఫ్ కింద రాశారు. అది అమెరికాలో లభించే లైబ్రరీలో ఉండే మన భారతదేశంలో తీసుకొచ్చారు. నాకు చూసే అవకాశం లభించింది కాబట్టి చెప్తున్నాను. మొరపంత్ పింగ్లేజన్ మా అఖిల భారత అధికారులు వారు యూఎస్కి వెళ్ళి ఉండే వారు తీసుకొచ్చారు. ఎంటైర్ వరల్డ్ హిస్టరీ అంతా కూడా ఒక గ్రాఫ్ కింద వాళ్ళు ఒక మ్యాప్ కింద పెట్టారు మనం. అందులో మీరు గమనిస్తే ఇప్పుడుండి 3000 సంవత్సరాలు తిన్న సంస్కృతులు ఏవి, దేశాలు ఏవి, మధ్యలో వచ్చినవి, మధ్యలో కాలగర్భంలో కలిసిపోయినవి, చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రపంచ దేశాల్లో 2 దేశాలు కనబడతాయి. ఒకటి భారతదేశం, రెండోది చైనా. ఇంకేదే దేశ యొక్క చరిత్ర 500 years అమెరికన్ హిస్టరీ ఉంటుంది, అంతకన్నా వెనక్కి పోదు. కొన్ని సంస్కృతులు ఉండే, గ్రీస్ ఇటు ఉండే, మధ్యలో అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు అది గ్రీస్ లేదు, పర్షియా ఉండే, అప్పుడున్న పర్షియన్ సివిలైజేషన్ పోయింది, ఇరాన్ వచ్చింది, ఇరాక్ వచ్చింది. ఏ కంట్రీ హిస్టరీ కూడా దేని అస్తిత్వం కూడా 400-500 years కన్నా ఎక్కువ లేదు. ప్రపంచ దేశాలను కదా అస్తిత్వం నిలబడి ఉంది ప్రపంచం లోపల అంటే భారతీయ అస్తిత్వం ఒకటి, చైనీస్ సంస్కృతి ఉంటుంది. ఈ 2 మినహా ఇంకేముండవు. చైనా అప్పుడున్న చైనా ఇప్పుడున్న చైనా భిన్నంగా ఉంటుంది. అప్పుడు కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ ఉండొచ్చు, చైనీస్ కల్చర్ ఉండొచ్చు. ఈరోజు చైనా అది కాదు. ఒక మెటీరియలిస్టిక్ ఎకనామిక్ ఎంటిటీ, అది ఒక డిక్టటోరియల్ ఎంటిటీ. సోవియట్ రష్యా ఎట్లయితే కుప్పగూలిపోతుందో, సెంట్రల్ అథారిటీ వీక్ అయిన రోజు మొత్తం చైనా కుప్పగూలిపోయే అవకాశం ఉంటుంది. కానీ భారతదేశం అది కాదు. వాళ్ళ ప్రకారమైనా ఇక్కడ రాసింది, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం నేవతి నిజం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని విష్ణు పురాణంలో శ్లోకం అది. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం, హిమాలయాలతో ఆవరించబడింది మొత్తం హిందూ సముద్రంతో ఆవరించబడ్డ భూభాగం అని. మంచి వర్ణన ఈ దేశం సంబంధించింది. చాలా పురాతన కాలంలో వస్తున్న వర్ణన. ఉత్తరం యత్ సముద్రశ్చ హిమాద్రేశ్చ ఇవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతి యత్ర సంతతి. చాలా క్లారిటీతో భారతదేశ యొక్క వర్ణన అది ఉంటుంది. సముద్రానికి ఉత్తర భాగము, హిమాలయ పర్వత శ్రేణికి కింది భాగం, దాన్ని భారతదేశం అంటారు. దాంట్లో ఉన్న నివసించే ప్రజలందరూ భారతీయులు అంటారు. ఇది నేషన్ స్టేట్, ఇది జాతీయత. అయితే దీంట్లో మార్పులు వచ్చినాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే హిమాలయ పర్వత శ్రేణి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ సింధ్ ప్రాంతం ప్రారంభమయ్యి అది ఎక్స్టెండ్ అయ్యి బర్మా వరకు విస్తరిస్తుంది. సముద్రం కింద టచ్ అవుతుంటుంది. ఈ మధ్యలో భూభాగం 75,000 kilometers యొక్క విస్తీర్ణం ఉన్న ఒక భూభాగం అది. ఈ భూభాగాన్ని మనం ఇప్పుడు చూస్తలేము. కానీ మనకి అఖండ భారత్ అంటే భారతదేశం అనగానే ఈ చిత్రం మన దృష్టిలోకి రాదు. ఖండితమైన చిత్రమే వస్తుంది. మనకి 47 తర్వాత ఉన్న భూభాగమే మనకు వస్తుంది, అంతకుముందు రాదు. 47లో దేశ విభజన జరిగినప్పుడు దేశ నాయకత్వం ఒకేలా చాలా శక్తివంతమైన నాయకత్వం ఉంటాయి. ఈ దేశ ఈ స్వరూపం ఇది కాదు, మనది కాదు. పెద్దలు వాళ్ళ దేశాన్ని నాయకత్వం వహించి ఉంటారు. బలహీనమైన క్షణాలు ప్రతి పెద్ద నాయకుడికి ఉండండి. ఇప్పుడున్న చిట్టగాంగ్ అయితే బంగ్లాదేశ్లో ఉందో, దేశ విభజన జరిగింది. విభజనని ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఒక లైన్ గీశారు. అందులో చిట్టగాంగ్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. అయితే చిట్టగాంగ్ ప్రజలకు ఒక జనరల్ స్టేట్మెంట్ ఏముంది అంటే, పైన ముస్లిం మెజారిటీ ఏరియాస్ అన్నీ కూడా పాకిస్తాన్ అవుతాయి, హిందూ మెజారిటీ ఏరియాస్ అంతా కూడా హిందుస్థాన్ అవుతుంది. ఇది జనరల్గా అంతటా చెప్పబడ్డ విషయం. దురదృష్టం అంటే లాహోరు 70% హిందూస్ ఉండే. ఇప్పుడు గురునానక్ది అదని లాహోర్ పంజాబ్ బార్డర్ ఉంది కదా,
బార్డర్ పక్కన 70% హిందూస్ ఉండే. లాస్ట్ డే వరకు కూడా ఈ 70% హిందూస్కి మేము ఏ భాగంలో ఉన్నా అర్థం కాలేదు. లాస్ట్ డే సడన్గా వాళ్ళకి రియలైజేషన్ వచ్చిందంటే మేము ఈ భారతదేశంలో లేమని వచ్చింది. వచ్చే లోపల ఈ క్రమంలో వలస, పరిగెత్తడం, ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నము, ఆ డైరెక్ట్ యాక్షన్ జిన్నా డిక్లేర్ చేశాడు. 10 లక్షల మంది ప్రాణాలు ఊచకొత్తపోసారు. 10 లక్షలు. లీడర్షిప్ యొక్క ఫాల్ట్ కారణంగా అంటున్నాను. ఎందుకంటే లీడర్షిప్ ఒక 5 years క్రితం చెప్తుంది ఏమని, ముందు నా శరీరం 2 ముక్కలు అయితే తర్వాత భారతదేశం ముక్కలు అయితే. మహాత్మా గాంధీ లాంటి పెద్దవాళ్ళు చెప్తారు. లేదు జవహర్లాల్ నెహ్రూ ఇట్స్ ఎ ఫూల్స్ ప్యారడైజ్ అంటారు. అది పిచ్చి వాళ్ళ ఊహ అంటారు. 42, 43 అంటారు ఈ మాట. 47లో డివైడ్ చేస్తారు. అయితే ప్రజలకి ఏం అర్థం కాలేదు. చిట్టగాంగ్ విశేషం ఏంటంటే దేశ విభజన అయిన తర్వాత, పాకిస్తాన్ ఉన్న తర్వాత 3 days భారతదేశంలో అనుకొని వాళ్ళు మన యొక్క జెండా ఎగిరేశారు. అక్కడ 90% ముస్లిమ్స్ ఉన్న ఏరియా. జస్ట్ వాళ్ళు కూర్చున్నప్పుడు, టేబుల్ పైన కూర్చున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇది మాకు ఇస్తే మేము ఇది ఇస్తామన్నారు. అది వీళ్ళకి ఇచ్చేసారు, వీళ్ళు తీసేసుకున్నారు. అదృష్టవంతుల దేశం మన దేశం ఫామ్ అయినట్టుగా బహుశా ప్రపంచ దేశంలో ఏ దేశం ఫామ్ కాలే. దేశ విభజన తర్వాత జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ అన్ని స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఒక అవకాశం ఇచ్చిందంటే బ్రిటిష్ గవర్నమెంట్, మీరు స్వతంత్రంగా ఉండొచ్చు, ఇండియన్ ఎంటిటీలో చేయొచ్చు, లేకపోతే పాకిస్తాన్లో చేరొచ్చు. అసలు ఎక్కడుందండి? ఎక్కడ ఈస్ట్ పాకిస్తాన్, ఎక్కడ వెస్ట్ పాకిస్తాను, వాటి మధ్యలో ఏం కనెక్టివిటీ లేదు. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ గుజరాత్లో ఉన్న జూనాగఢ్, ఎక్కడ కాశ్మీర్, వీళ్ళకి సొంతంగా మీరు నిర్ణయించుకునే అవకాశం ఇచ్చారు. ఒకవేళ నిజాం డిసైడ్ చేస్తుంటే మనం పాకిస్తాన్లో పార్ట్ అవుతుంటే మనం ఎట్లా కనెక్టెడ్ ఉన్న విషయం ఎవరికి ఆలోచన రాలే. కానీ అది రియాలిటీ ఉండే అంటున్నా. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క భిక్ష ఒక రకంగా. జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం నుండి బయటికి వెళ్ళారు కాబట్టి 48 hours కొరకు, ఆయన యూఎస్కి వెళ్ళారు కాబట్టి ఆయనకు తెలియకుండా ఈ 2 అనెక్స్ చేశాడు. ఆయనకు తెలిసిన క్షణం కాశ్మీర్ ఆపేశాడు ఆయన. ఈరోజు ఇన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఒకవేళ అది కూడా 48 hours ఆయన ఆగిన ఉంటే కాశ్మీర్, సంపూర్ణమైన కాశ్మీర్ భారతదేశంలో ఉండేది. ఇంత నిర్లక్ష్య వైఖరితో ఒక దేశ విభజన జరుగుతుంది. ఏ దేశ పోరాటం గురించి 1200 సంవత్సరాల పాటు సంఘర్షణ చేసే సమాజం ఉంటుందో, మహోన్నతమైన వ్యక్తిత్వాలు నిలబడ్డాయి ఈ దేశం లోపల. అట్లాంటి దేశ స్వతంత్రం వచ్చేటప్పుడు దేశ స్వతంత్రాన్ని నిర్ణయించే నాయకత్వం ఎంతుంటుందో అంత బలహీనంగా ఉంటుంది. అట్లాంటి ఒక బలహీనమైన నాయకత్వం ఛాయల్లో ఈ దేశ స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడే ఈ దేశ యొక్క ప్రజావళికి, జనావళికి దేశం అనగానే పాకిస్తాన్, బంగ్లాదేశ్ని ఊహించుకోవటం కూడా భయం వేస్తుందన్నమాట. ఇక మనకు ఖండితమైన భారతదేశాన్ని ఊహించుకుంటాం. కానీ ఈ దేశ యొక్క స్వత్వం ఏంటంటే దేశం చాలాసార్లు ష్రింక్ అయిందండి. 400 years ముఘలాయిలు పరిపాలించారు ఢిల్లీని. 400 సంవత్సరాలు పరిపాలించారు. 12th centuryలో ఎంటర్ అయినారు. సుమారుగా 16th century వరకు ఢిల్లీ వాళ్ళు పరిపాలించారు. ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రజలలో పాకిస్తాన్లో కూడా లేకపోవచ్చు, బహుశా రక్షణ ఉండొచ్చు. బహుశా మన దేశంలో మనం జజియా ట్యాక్స్ కట్టినాం. పిల్క పెట్టుకుంటే ట్యాక్స్ కట్టిన దేశం, సమాజం ఎక్కడ ఉందా ప్రపంచంలో? అసలు అంత అట్లాంటి అణిచివేత మధ్యలో ఒక్క దేవాలయం మిగలకుండా వేల దేవాలయం, మీకు ఇష్టమైన అత్యంత విలువైన దేవాలయం అన్నీ కూడా సర్వనాశనం అవుతుంటే బ్రతికున్న సమాజం మనది. 400 years అట్లున్నాం. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 1200 yearsలో ఎప్పుడెప్పుడైతే దేశంలో మళ్ళీ చైతన్య నిర్మాణం అయిందో, ఎవరో ఒక మహాపురుషుడు దాంట్లో ఒక చైతన్యాన్ని, ఒక పురుషార్థాన్ని నిర్మాణం చేశాడో, అప్పుడల్లా దేశం యొక్క అవగాహన ఎప్పుడు తగ్గలేదు. నిన్న కాశీ లోపల వారణాసిలో దేవాలయం పునరుద్ధరణ జరిగింది కదా, అక్కడ విగ్రహం పెట్టారు. ఎవరిది? అహిల్యాబాయి హోల్కర్ విగ్రహం పెట్టారు. అహిల్యాబాయి హోల్కర్ విగ్రహం ఒక రకంగా ఈ దేశం గొప్ప ట్రిబ్యూట్ అది. ఎందుకంటే ఆమె పేరు తెలియదు ఈ దేశానికి. ఒక మహిళ, ఒక రాణి, మధ్యప్రదేశ్ రాణి పోరాటం చేస్తుంది, గుజరాత్ వరకు గెలుచుకుంటూ వస్తుంది. నిజామాబాద్ కందకుర్తికి వచ్చింది ఆమె. ఆమె గెలిచిన చోట ఆమె యొక్క శ్రద్ధ, ప్రతి చోట ఆమె దేవాలయం నిర్మాణిస్తుంది. ఆమె యొక్క గెలుపుకి ఆధారం చిహ్నం ఏంటంటే ఒక దేవాలయం. నిజామాబాద్ కందకుర్తిలో గోదావరి మధ్యలో ఒక శివాలయం. ఆ శివాలయం అహిల్యాబాయి హోల్కర్ నిర్మాణం చేసిన శివాలయం. అట్లా కాశీ వెళ్ళింది, మథుర వెళ్ళింది, సోమనాథ్ వెళ్ళింది. ఈ 3 చోట్ల దేవాలయాల్ని తిరిగి పునరుద్ధరణ చేసే ఒక అవగాహన అహిల్యాబాయి హోల్కర్ 17th century, ఆమె 16th centuryలో ఉన్నాయి.
17th సెంచరీలో ఉన్నది. ఆమె అవగాహన ఎక్కడ మారలే. 400 years వేరే వాళ్ళు విదేశీయులు పరిపాలిస్తున్నా కూడా నా దేశం అనే అవగాహన ఆమెకు స్పష్టమైన అవగాహన. అందుకే మహారాజా రంజిత్ సింగ్ లాస్ట్ కింగ్ ఒక రకంగా దేశం లోపల భగవద్ధ్వజాన్ని ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఎగిరేసి ఎక్కడైతే ఇండియన్ బార్డర్ ఉందో దాదాపుగా గ్రీస్కి టచ్ అవుతుంది, అక్కడ యూరోప్కి టచ్ అవుతాం మనం ఒక రకంగా. అక్కడ భగవద్ధ్వజాన్ని ఎగిరేసిన లాస్ట్ కింగ్ ఎవరంటే మహారాజా రంజిత్ సింగ్. 1735, 1740లో వేశారు ఆయన. మరాఠా సామ్రాజ్యం పెరిగింది. ఛత్రపతి శివాజీ తర్వాత పీష్వాస్ వచ్చారు. రఘునాథరావు పీష్వా వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళింది. ఎవరికి కూడా అవగాహన ఎప్పుడు లేదు, దేశంలో మారలే అని. 100 సంవత్సరాల ఆక్రమణ అయినా కూడా భారతదేశం యొక్క స్వరూపము, భారతదేశం యొక్క మనసులో ఉన్న ఒక అయితే ప్రతిబింబం ఉంటుందో ఈ దేశ ప్రజలకు ఎప్పుడు కన్ఫ్యూజన్ రాలే. రామాయణ మహాభారత కాలం మొదలుపెట్టి ఇవన్నీ భూభాగాల యొక్క వర్ణన, మన దేశ యొక్క భూభాగాల వర్ణన. చైనాకు సంబంధించిన భూభాగం ఎప్పుడు ఈ దేశంలో రాదు, గుర్తుపెట్టుకోండి. చైనా సమస్య ఎప్పుడు కూడా ఏ సాహిత్యంలో ఎక్కడ మీకు ప్రస్తావనే రాదు. రామాయణ మహాభారతం వస్తే భారతదేశంలోనూ భూభాగాలే వస్తాయి, బయట దేశం ఏవి రావు. ఆదిశంకరు వాళ్ళు బయలుదేరారు 2000 సంవత్సరాల క్రితం అనుకుని నడిచి బయలుదేరారు. 14 సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించారు ఆయన. ఆ చిన్న వయసులో బయలుదేరి ఈ దేశం అంతా కాలినడకలు 2 సార్లు నడిచారు. ఈరోజు మీరు కేదార్నాథ్ వెళ్ళండి. ఈ కేదార్నాథ్ ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు ఉన్న తర్వాత కేదార్నాథ్ వెళ్తే అబ్బా జీవితంలో చాలా పెద్ద యాత్ర పూర్తి చేసుకుని అనుకుంటాం మనం. వారు 2000 సంవత్సరాల క్రితం నడిచి వెళ్తారు. ఏం వారికి గైడ్ చేసే ఏం ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవచ్చు, కానీ నడుస్తారు. కానీ అఖండ భారత్లోనే నడుస్తారు. పొరపాటున బార్డర్ దాటి ఇంకో దగ్గర పోరు. వారు పీఠాలు వేస్తారు, మఠాలు ఏర్పాటు చేస్తారు, శంకర పీఠాలు ఏర్పాటు చేస్తారు, చార్ధామ్ యాత్ర చేస్తారు వారు. కాబట్టి మన దేశంలో జన్మించిన ప్రతి మహాపురుషుడు, ప్రతి మామూలుగా సంత మహాత్ములు ఎవరైనా సరే, గురునానక్ దేవ్ కూడా అన్ని 100,000 కిలోమీటర్లు నడిచిన ఎవరు లేరండి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. గురునానక్ నడుచుకుంటూ గ్రీస్కి వెళ్ళాడు, టర్కీకి వెళ్ళాడు, ఇప్పుడున్న టర్కీకి వెళ్ళాడు, ఇటు నేపాల్కి వెళ్ళాడు. అంత దూరం నడవటం ఏం అటాచ్మెంట్ ఉండి నడుచుంటారు వీళ్ళందరూ కూడా. అంటే ఈ దేశం యొక్క అస్తిత్వం ఎడల ఒక శ్రద్ధాభావన. ఇదొక తీర్థక్షేత్రం, ఇదొక పుణ్యక్షేత్రం, ఇదొక పవిత్ర క్షేత్రం. ఇది మట్టి కాదు, అవసరాలకు ఉపయోగపడే ప్రదేశం కాదు. నా అవసరాలు సరిగ్గా లేకపోతే ఇండియా వర్స్ట్, నేను అమెరికాలో ఉంటే బాగుంటుంది అనేంత తక్కువ మైండ్ సెట్స్ కావు ఇండియా. ఆ డెప్త్ ఈ దేశంది కాదు. కారణం ఏంటంటే ఒక అనుభూతి చెందిన దేశం ఇది. ఆ అనుభూతిని సాక్షాత్కరింపజేసుకున్న దేశం. అట్లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వంలో మనం చూసిన దేశం ఇది. ఈ రోజుకి కూడా అందుకే దాన్ని అఖండ భారత్ అంటాం. 150 years ఆఫ్ అరబిందో సెంటనరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అరబిందులు వారు జాతీయవాదానికి ఏదైనా ఒక స్వరూపము, ఒక చక్కటి నిర్వచనం, ఎందుకు ఈ దేశం ఉండాలి, దీని కర్తవ్యం ఏంటి, ఏం సాధించాలి, ఇక్కడున్న ప్రజలు ఎట్లా ఎదగాలి అనే విషయంలో చక్కటి ఒక స్వరూపం ఇచ్చే ప్రయత్నం జీవితం లోపల అరబిందులు వాళ్ళు ఇచ్చారు. 50s, 60s వరకు ఉన్నారు. 1893 వివేకానంద బయటికి వెళ్తున్నారు చికాగోకి. ఇంకొక మహాత్ముడు భారతదేశంకి వస్తున్నాడు. అదొక కోయిన్సిడెన్స్ అనమాట. వివేకానందులు వారు చికాగోలో భారతదేశ సందేశం హిందుత్వ సందేశం వినిపించడానికి పోతుంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక్క చిన్న విషయంలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒక్క ప్రభావం కూడా ఉండకూడదని మా కుర్రాడి పైన మొత్తం ఇంగ్లీష్ సంస్కృతిలోనే పెరగాలని చెప్పేసి 4 years అప్పుడు లండన్ పంపిస్తారు ఇతన్ని, అరవింద్ ఘోష్ వాళ్ళ నాన్నగారు. ఏమాత్రం ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పెంచాలనుకున్న వ్యక్తికేమో సడన్గా ఆయన ICS పాస్ అయిన తర్వాత కావాలని గుర్రపు స్వారీ టెస్ట్లో ఫెయిల్ అయ్యి లోపలికి ఒక ఇన్నర్ కాల్ ఉంటుంది, నేను ఏదో మిస్ అయిపోతున్నా, నా జీవితంలో ఏదో తగ్గిపోతుంది, ఏదో పోతుంది, తిరిగి నేను భారతదేశం వెళ్ళిపోవాలని. ఎందుకు వచ్చిన థాట్ ఆయనకేం తెలియదు. ఆయన ఇక్కడికి వస్తారు, వివేకానంద అక్కడ పోతాడు. ఇక్కడ బరోడా సంస్థానాలు చేరుతారు. ఆయన ICS కంప్లీట్ చేసుకుని వచ్చారు. వచ్చేంత 4, 5, 7 years యాక్టివ్ లైఫ్ ఉంది. రెవల్యూషనరీ ఎంబడి మంచి పత్రికలు నిర్వహించి అన్నీ చేశారు. 25 సంవత్సరాలు, దాని తర్వాత 25 సంవత్సరాలు యోగా చేశారు ఇక్కడ పాండిచేరిలో. ఇంకొక 25 సంవత్సరాలు మౌనం వహించారు. జస్ట్ లెటర్స్ రాశారు, 100 పుస్తకాలు రాశారు. ఈ యోగాభ్యాసం ఇదంతా దేని గురించి రాశారంటే
ఈ దేశ యొక్క భవిష్యత్ ఏమి ఉండాలి, ఈ దేశ యొక్క గతం ఏంటిది, భవిష్యత్ ఏంటిది, దాన్ని నిర్వచించడానికి తపస్సు చేసిన మౌన తపస్వి అరబిందో ఘోష్. అందుకే ఆయన స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ సనాతన్ ధర్మ రైజెస్ ఇండియా విల్ రైజ్, ఇఫ్ సనాతన్ ధర్మ ఫాల్స్ ఇండియా విల్ ఫాల్. ఈ దేశ యొక్క అస్తిత్వంలో ఎప్పుడైనా సరే సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి మహోన్నతంగా ఉన్నప్పుడు ఈ దేశం మహోన్నతంగా ఉంటుంది. అది నశించిన రోజు ఈ దేశ యొక్క అస్తిత్వం నశిస్తుంది. ఆ సత్యం ఎప్పటికీ ఈ దేశానికి వర్తిస్తుంది. పాకిస్తాన్లో నశించింది, ఆ భాగం వెళ్ళిపోయింది. మన హిందూ సమాజంలోనే కొద్దిమంది ఒక వర్గం బయటికి వెళ్ళిపోయింది, మతం మార్చుకున్నారు, సాంస్కృతిక విలువలు కోల్పోయారు, ఐడెంటిటీ కోల్పోయారు, దేశంతో అనుబంధం కోల్పోయారు. ఇదే ఇతిహాసంలో, చరిత్రలో పునరావృతం అవుతున్న ఒక సత్యం అది. అయితే అరబిందో ఘోష్ 1847 ఆగస్ట్ 15, 1947కి స్వతంత్రం వచ్చిన రోజు ఆయన ఒక రేడియో టాక్. ఆ రోజు 15th ఆగస్ట్ ఆయన ఒక బర్త్డే, 15th ఆగస్ట్ ఆయన జన్మిన రోజు. దానిపైన ఒక వ్యాసం రాశారు. అది మాకు స్పెషల్ ఇంగ్లీష్లో, మాకు ఇంటర్మీడియట్ చదువుకున్నాను, స్పెషల్ ఇంగ్లీష్ స్టూడెంట్స్కి వరకైనా ఉంటుంది. 15th ఆగస్ట్ 1947 ఒక వ్యాసం ఉంటుంది. దేశ విభజన అయిన రోజే ఆయన స్టేట్మెంట్ ఉంటుంది. ఆయన రేడియో టాక్లో ఏమంటారంటే, ఇది అన్యాచురల్ డివిజన్ అంటారన్నమాట. ఈ దేశ విభజన అసహజము, ఇది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఇది అఖండ భారతం అవుతుంది. ఎందుకు అవుతుందని రాస్తానంటే, ప్రపంచం ఒకేలా శాంతియుతంగా బ్రతకాలంటే, మానవాళి చక్కగా పురోగమించాలంటే, ప్రపంచానికి వికాసం అనేది ఉండాలంటే, ఆధ్యాత్మిక ఉన్నతి ఉండాలంటే ఈ దేశం అఖండ భారతంగానే ఉండాలన్నమాట. అప్పుడే ఈ పవర్ బయటకు వస్తుంటాడు అని, ఇది త్రిభుజాకారకంలో శక్తి స్వరూపిణి అంటాడు. మనకు ఆశ్చర్యం అంటే, మనకన్నా చాలాసార్లు పాశ్చాత్యులకు రియలైజేషన్ వచ్చింది. మీరు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠం ఉంది. రాఘవేంద్ర స్వామి మఠంని మెడ్రాస్ కలెక్టర్ ఒక అఫీషియల్ వచ్చి ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటారు. సడన్గా రాఘవేంద్ర స్వామి కళలో వచ్చి అతనికి ప్రత్యక్షంగా ఆపుతాడు. ఈయనకేం అర్థం కాదు, చెప్తాడు, ఇది నేను ఓనర్, ఇది నాది, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. ఇది అతను వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అతను నోట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళినాను, నా రియల్ ఓనర్ కనపడ్డారు రాఘవేంద్ర స్వామి, కాబట్టి నేను అది కాన్ఫిస్కేట్ చేయాలి. ఇది ఆయన నోట్ రాసి పెట్టాను. మన దేశాన్ని విభజించే ముందు, మౌంట్ బ్యాటన్ కన్నా ముందు ఎట్లా విభజించాలి ఈ దేశం లోపల అని ఒక బ్రిటిష్ ఆఫీసర్ పంపిస్తారు. అతను వచ్చి చూస్తాడు, జస్ట్ అతను మ్యాప్ పెట్టుకొని చూస్తాడు. సడన్గా ఆయనకి ఏదో ఒక షాక్ తగులుతుంది ఆయనకి. మనం ఆశ్చర్యపోతాం, ఆయన వెళ్ళిపోతారు ఇక్కడ. అయితే ఆయన అడుగుతారు ఆఫీషియల్స్, ఎందుకు వెనక్కి చేస్తున్నాను అని. ఆయన అంటే దాన్ని ముట్టుకోలేని అంటున్నమాట. ఆయన స్టేట్మెంట్ ఏమని తెలుసండి, బ్రిటిష్ వైస్రాయ్ స్టేట్మెంట్ ఏమని, ఇట్స్ ఎ డివైన్ ట్రయాంగిల్ క్రియేటెడ్ బై గాడ్, ఐ డోంట్ కమిట్ ది సిన్ ఆఫ్ వివిసెక్టింగ్ ఇట్ అని అంటున్నమాట. అంటాడు, త్రిభుజాకారంలో భగవంతుడు నిర్మాణం చేసిన దేశాన్ని విభజించే పాపం నేను చెయ్యా అని రిజెక్ట్ అయిపోయాడు. అట్లాంటి ఒక దర్శనం, అట్లా భగవత్ స్వరూపంగా దర్శనం చేసుకున్న మహాత్ముల సంఖ్య చాలా ఎక్కువ. అందులో అరబిందో ఘోష్ ఒకరు. అందుకే అరబిందో ఘోష్ ఆర్టికల్ రాశారు. ఒక్క అరబిందో ఘోష్ ఒక్కటే దర్శనం చేసుకోలేండి. రామతీర్థ ఉన్నాడు ఇక్కడ, ఈ మధ్యలో ఉన్న రామతీర్థ 33 years ఆయన కూడా బ్రతికింది, ఎక్కువ బ్రతకలు. ఆయన కూడా 27 yearsకి మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయిన, హైలీ బ్రిలియంట్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ లాహోర్ కాలేజ్లో. వివేకానంద రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజ్ ప్రెమిసెస్లో వివేకానంద లెక్చర్ అరేంజ్ చేస్తారు. ఆ లెక్చర్ అయిన తర్వాత వివేకానందుడికి ఒక వాచ్ ఇస్తాడు. తిరిగి ఆ వాచ్ వివేకానంద జోలు పెట్టి, నువ్వు కావాలంటాడు, నువ్వు నిర్ణయించుకో అంటాడు. ఆ ఒక్క ఓడితో ఆయన గృహస్థుడు, చిన్నప్పటి వివాహం అవుతుంది, సన్యాసిస్తాడు. ఆయన అద్భుతమైన తపస్సు చేశాడు. వివేకానందుడి తర్వాత మళ్ళీ ప్రపంచం తిరిగిన వ్యక్తి ఆయన. ఈయన మంచి హిందీ, ఉర్దూలో మంచి అథారిటీ, పర్షియన్ భాషలో కూడా అథారిటీ. అందుకే సిరియాలో ఉన్న ఒక మస్జిద్లో, ఈజిప్ట్ మస్జిద్లో వేదం గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి రామతీర్థ. ఆయన వెనుక భక్తి రసంలో 8 గంటల పాటు భజన చేసిన సందర్భాలు ఉన్నాయి, 1000 మంది. అంత పవర్ఫుల్ సెయింట్ ఆయన. అట్లాంటి ఆయన రాస్తాడు,
భారతదేశం రాస్తాడు, ఇది భగవత్ స్వరూపిని రాస్తాడు. నేనే భారతం, భారతం నేనే అంటామాట. నేను నడుస్తే భారతం కదులుతుంది అని దేశంతో మమేకమైన వ్యక్తిత్వం రామతీర్థ. జపాన్ వెళ్ళిండు, అమెరికా వెళ్ళిండు, అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి కలిసిండు తనని. ఇప్పుడు ఇన్ ద వుడ్స్ ఆఫ్ గాడ్ రిలేషన్ బుక్స్ ఉన్నాయి, మీరు జీవితంలో అది అధ్యయనం చేస్తే మన అదృష్టం అనుకోవాలి. చక్కటి నిర్వచన హిందుత్వం, సైంటిఫిక్ వే ఆఫ్ థియాలజీ అని చెప్పిన దాంట్లో రామతీర్థ ఒకరు. ఆయన ఒకటి రాస్తారు. ఆయన ఏం రాస్తారండి, 1900లో January 1 డైరీలో ఒక శిష్యుడితో రాయిస్తాడు. వాళ్ళు మహాత్ములు, వాళ్ళు విజనరీస్, వాళ్ళు రియలైజ్డ్ సోల్స్, వాళ్ళకి భవిష్యత్తును చూడగలుగుతారు, త్రికాలదర్శులు వాళ్ళు. ఆయన ఏస్తా అంటే 1900లో రాస్తాడు. మన మూమెంట్ పికప్ కాదు, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ బాగా లో ఎబ్ ఉన్నది అప్పుడే ఉందండి. 1917 తర్వాత 14 తర్వాత జలియన్ వాలా బాగ్ తర్వాత మనం పికప్ అయినాం. చాలా నర్వస్గా ఉన్న పీరియడ్, ఎందుకంటే ప్లేగ్ వచ్చి ఈ కంట్రీలో 3 కోట్ల నుండి 5 కోట్ల మంది చచ్చిపోయారు ఉన్న 30 crores. ఆ టైం లోపల రామతీర్థ రాస్తాడు డైరీలో, నెక్స్ట్ 50 yearsకి దేశానికి స్వతంత్రం వస్తుందని రాస్తాడు ఆయన. రాసి ఆ తర్వాత 50 years తర్వాత భారతదేశం యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు ప్రారంభమవుతుందని రాస్తాడు. అని రాసి దట్ గ్లోరీ విల్ సర్పాస్ ఆల్ ది పాస్ట్ గ్లోరీస్ ఆఫ్ దిస్ నేషన్ రాస్తాడు. ఎంత గొప్ప దేశంగా తయారైందంటే మనం ఎప్పుడైనా గతం చాలా గొప్పది కనబడుతుంటుంది అని రాస్తాడు. అంతకన్నా మహోన్నతమైన భవిష్యత్తు ఉంటుందని రాస్తాడు. ఎందుకు చెప్తారన్నమాట ఈ యొక్క భారత యొక్క ఏదో వైభవం అవుతుందో అది ఎట్లా తిరిగి వస్తుందని రాశారు. ఆయన రాశారు, క్లియర్గా రాశారు. ఫస్ట్ ఇది గ్రీస్కి వెళ్తుంది, ఆ తర్వాత యుఎస్కి వెళ్తుంది, తర్వాత జపాన్ అటువైపు వెళ్తుంది, తర్వాత తిరిగి యుఎస్ తర్వాత జపాన్కి వస్తుంది, చైనాకి వస్తుంది. ఇట్లా ఒకసారి ఒక సర్కిల్ తిరుగుతుంది ఒకటి రాశాడు ఆయన. ఎగ్జాక్ట్గా దేశ ప్రపంచ పరిణామాలు అట్లా జరుగుతున్నాయి. ఇది పీరియడ్ ఆయన ప్రెడిక్ట్ చేసిన పీరియడ్. ఇది వివేకానందుడు ప్రెడిక్ట్ చేసిన పీరియడ్. అది వివేకానందుడు ప్రత్యక్షంగా దర్శనమైంది 48 hours 72 hours. మీరు కన్యాకుమారి వెళ్ళి ఆ శిల పైన కూర్చున్న తర్వాత ఏం తాగలే, ఏం నీళ్ళు తాగలే. ఆయన ఒక్కడే పోయింది, ఆయన చనిపోయింది అనుకున్నారు. బయటికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది నాకు కనబడుతుంది. భారతమాత ఒక ఉన్నతమైన ఒక భవ్యమైన స్థానంలో కనబడుతుందని అప్పుడు చెప్పాడు. 100 years తర్వాత మార్పు ఉంటుందని చెప్పారు. వీళ్ళందరి యొక్క విజన్స్ ఏవైతున్నాయో అది భారతదేశం. ఆ దాంట్లోకించి ఉద్భవించిన జాతీయవాదం అవుతుందో అది ఆధ్యాత్మిక జాతీయవాదం. కాబట్టి ఈ కంట్రీకి స్ట్రెంగ్త్ స్పిరిచువల్ నేషనలిజం ఉంటుందని, కాన్స్టిట్యూషనల్ నేషనలిజం కాదు, సెక్టేరియన్ నేషనలిజం కాదు. ఇది ఒక స్పిరిచువల్ ల్యాండ్. ఇది అట్లాంటి ఒక నేషనలిజం ఇక్కడ ఇవాల్వ్ అయింది. అందుగురించి ఇంత బలిదానం అయినట్టున్నాను నేను. అందుగురించి ఇంతమంది బలిదానం అయ్యారు. 57 నేను ఝాన్సీ కోటకి వెళ్ళిన 2 సార్లు. నా ఓటీసీ క్యాంప్ చేయను 1 month నేను ఝాన్సీలో మేము ఉన్నాం. ప్రతి కోట ప్రతి అనువనులు వెతికినాం. ఆమె 23 years చనిపోయింది. 16th yearలో ఆమె వచ్చింది. 14th yearకి ఆమె మ్యారేజ్ అయింది. 16 years నుండి ఆమె గ్లోరీ స్టార్ట్ అవుతుంది. 23 years చనిపోతుంది. కానీ ఆమెలో ఉన్న భక్తి, ఆమెలో ఉన్న ఒక విశ్వాసం, చైతన్యం అద్భుతం. చివరికి చనిపోయింది కూడా ఒక స్వామీజీ గుడిసెలోకి వెళ్ళి చెప్తుంది, నా మ్లేచ్చులు నా శరీరాన్ని ముట్టుకోకూడదు. పౌరుషంలో గ్వాలియర్ ఫోర్ట్లో పోరాటం చేస్తుంది. గ్వాలియర్ కింద ఆమె సమాధి ఉంది ఈరోజు. ఆమె బలిదానం నుండి స్టార్ట్ అయ్యి ఆమె బలిదానం, ఆమె పోరాటాన్ని మనం వర్ణించలే. నాకు అదే బాధ అనిపిస్తుంది. అంటే వెస్టర్నర్స్ ఏదైతే అన్బయాస్డ్గా రాశారో ఇండియా గురించి, ఇండియన్స్ రాలేకపోయారు. ఇప్పుడున్న మేధావులు ఎవడు రాయాడు. యుద్ధం చేస్తుంటే ఝాన్సీ రాణితో ఎట్లా యుద్ధం చేసింది, ఎంత పౌరుషం ఉండే ఆమె లోపల, ఎంత శూరత్వం ఉండే అనే విషయంలో ఎవ్రీడే అకౌంట్ ఎవరు రాశారంటే బ్రిటిషర్స్ రాశారు. అది గూగుల్లో ఉంటాయి, మన హిస్టరీ బుక్స్లో ఉన్నాయి, ఇప్పుడున్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అక్కడి ప్రారంభం చేసి సుభాష్ చంద్రబోస్ వరకు అయితే గొప్ప పోరాటం జరిగిందో, ఆ త్యాగం అవుతుందో మనం విస్మరించినాం. ఆ లెవెల్ ఉన్న గ్లోబల్ లీడర్షిప్ ఇండియాలో ఇప్పుడు ఒక్క లీడర్షిప్ అట్లాంటి మనకు కనబడండి. పోస్ట్ ఇండిపెండెన్స్ ఒక్క లీడర్ మీకు అట్లా కనబడాడు. అప్పుడు లాలా హర్దయాల్ 28 years గదర్ మూమెంట్ అటెండ్ ఆల్ అమెరికన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ పైన మాట్లాడిన ప్రొఫెసర్ అంటే లాలా హర్దయాల్ అని. అంత బ్రిలియంట్ స్టూడెంట్, ఏషియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ ఆయన. కానీ ఈ దేశ స్వతంత్ర పోరాటం చచ్చిపోయారు. వివాహమైన తర్వాత చెప్పి వెళ్తాడు, వస్తే స్వతంత్రం వస్తే ఇంటికి వస్తా,
లేకపోతే నా శరీరం దొరకదని వాళ్ళ భార్య అని చూడలేదు. ప్యారిస్లో చచ్చిపోయాడు లాలా హర్దయాల్. అట్లాంటి విజనరీస్ లెనిన్తో మాట్లాడిన వాళ్ళు. స్వాతంత్ర వీర సావర్కర్ లెనిన్తో మాట్లాడతాడు, లెనిన్ తనతో పాటు కలిసి ఉంటాడు. అట్లాంటి సంవాదం చేయగలిగే వాళ్ళు. ఆ లీడర్షిప్ అంతా త్యాగం చేసింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు కూడా జనరల్గా ఏంటంటే రాజకీయాలకు మామూలుగా సుబ్రహ్మణ్య స్వామి గారు అంటుంటారు, ఇండియాలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఇండియాలో వర్స్ట్ వచ్చిన డల్ స్టూడెంట్ పొలిటీషియన్ అవుతాడు. అయితే పొలిటీషియన్ దేశాన్ని నిర్ణయిస్తాడు, ఈ ఐఏఎస్ ఆఫీసర్ తన బుద్ధినంత ఉపయోగించి రాస్తారు. మీడియాకర్స్ ఎవరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కారండి. ఏం పనికిరాడు కాబట్టి దేశభక్తులు అయ్యిందని కాదు. ఇప్పుడు మమ్మల్ని కూడా అప్పుడు కూడా అడుగుతారు, ఏం పని ఉండదా మీకు ఆర్ఎస్ఎస్లో తిరుగుతుంటారు, వేరే వ్యాపారాలు ఇట్లా చేసుకోవచ్చు అంటుంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఉంటుందంటే అరే ఇంతకాలం తిరుగుతారు దీంట్లోనే అని. అంటే మీడియాకర్ అనే వ్యక్తి ఏమో దేశం గురించి పనిచేస్తాడు, తెలివైన వాడు తన గురించి పనిచేస్తాడు. కంట్రీ స్వతంత్ర పోరాటంలో ఒక్క సింగిల్ మీడియాకర్ మీరు చూడలేరని, బెస్ట్ స్టూడెంట్స్ చూడగలుగుతారు. అట్లాంటి వాళ్ళు త్యాగం చేస్తుంటే మధ్యలో రామకృష్ణ పరమహంస, రామతీర్థ, వివేకానంద, అరవింద ఘోష్ వీళ్ళందరి యొక్క కలయికతో వచ్చిన ఒక జాతీయవాదం యొక్క ఎవల్యూషన్ అవుతుందో అది భారతీయ జాతీయవాదం. ఒకటే ఒక దురదృష్టం, ఏమంటారు జనరల్గా, if one lion leads 100 sheep, then 100 sheep will be like lions. But if one sheep leads the 100 lions, the strength of the 100 lions will be nothing అని అంటారు. ఈ దేశ యొక్క దురదృష్టం అంటే ఇంత పోరాటం, ఒకవేళ నిజంగా కూడా సుభాష్ చంద్రబోస్ బ్రతికింది అనుకోండి, ఒకవేళ ఈ దేశం ఇట్లా ఉండకపోయేది, బహుశా ఈ దేశం ఇట్లా ఉండకపోయేది. నేవీ రివోల్ట్ లేకపోతే దేశ స్వతంత్రం లేదండి. 46లో మిడిల్ ఆఫ్ 46 లోపల డిక్లేర్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోయి బాంబే సీపోర్ట్ దగ్గర పోయి బతిమలాడుకొని వాళ్ళు బ్రిటిషర్స్, మీరు రండి, నేవీ రివోల్ట్ అయింది మా సుభాష్ చంద్రబోస్ చనిపోయిన తర్వాత, ఆ రివోల్ట్ భయపడి అప్పుడే ఇస్తామని చెప్పారు. అట్లా పురుషార్థంతో సాధించిన స్వతంత్రం వేరే ఉండేది, లాస్ట్లో స్వతంత్రం ఇట్లుంది. ఈ భావాలతో నిర్మాణమైన ఒక దేశంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఒక సంకుచితమైన ఖండితమైన ఒక భూభాగంలో ఉన్న కారణంగా ఇప్పుడు జాతీయవాదం అనేసరికి ఇప్పుడు వచ్చిన కన్ఫ్యూజన్స్ కారణంగా లాస్ట్కి జాతీయవాదం ఏంటిది, ఈ డిబేట్ ఎందుకు సార్ అంటాం. చాలాసార్లు కొద్దిమంది అంటుంటారు ఇట్లాంటి రిలవెంట్ డిబేట్ సార్ ఈ దేశానికి ఉపయోగపడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి డిబేట్స్ కాకపోతే ఈ దేశం నిలబడదు. ఈ దేశం కాదు, ప్రపంచంలో ఏ దేశం నిలబడదు. సోవియట్ యూనియన్ అంత పెద్ద బలమైన శక్తి ప్రపంచం లోపల, ఒక్క లీడర్ వచ్చి గోర్బచోవ్ వచ్చి పరిశ్రమ గ్లాస్నాస్ట్ అని ఒక నినాదం ఇచ్చి మాట్లాడితే ఆపగలిగే మేధావులు ఆ దేశంలో లేని కారణంగా మొత్తం సోవియట్ యూనియన్ ముక్కలు అయిపోయిందండి. మన కళ్ళెదురుగా ముక్కలైంది అంటున్నాను నేను. అది సత్యం. అది దేశాల యొక్క అస్తిత్వము, దేశ యొక్క నిలబడడానికి ఆధారం ఏమిటంటే కింద ఆ యొక్క ప్రజ్ఞ ఉంటుంది, ఒకటి ఒక మేధోశక్తి ఉంటుంది. అందుకే చర్చిస్తాం. అట్లా జాతీయవాదాన్ని యొక్క సమగ్రమైన అవగాహన కోల్పోవడానికి ఈ రీజన్స్ కారణం. కానీ వాస్తవానికి మన దేశం ఎప్పుడైనా సరే అఖండ భారతం, కనీసం అది సాధించడానికని చేసేసి ఖండితమైన భారతాన్ని ఒక భారతంగా దర్శించుకొని శ్రద్ధతో ఈ దేశ యొక్క విలువల ఆధారంగా బ్రతికినప్పుడు భవిష్యత్తులో అది కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఇంపాసిబుల్ ఏం కాదు. కాకపోతే మన నాయకులు అప్పుడు చెప్పేశారు ఏమంటే ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్ అని. జవహర్లాల్ స్టేట్మెంట్ అది, పార్టీషన్ ఈజ్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్ అని. సెటిల్ అయిపోయింది ఇక ఫ్యాక్ట్, ఇక ప్రపంచంలో ఎప్పటికీ ఇట్లే ఉంటుందని వారు చెప్పాల్సింది కాదు. అన్సెటిల్ చేయొచ్చని జర్మనీ అన్సెటిల్ చేసింది, వియత్నాం అన్సెటిల్ చేసింది, రేపు కొరియా చేస్తుంది. ఏ దేశంలో ఏముందండి, ఏ భూభాగాలు ఏమున్నాయని, ఏ బౌండరీస్ ఏమున్నాయని. ఈ దేశం కూడా సెటిల్డ్ ఫ్యాక్ట్ కాదు. ఇట్లా వచ్చిన దేశం లోపల ఈ 75 years అమృతోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఏ దేశం అయితే మనం తీసుకున్నామో ఆ దేశంలో పోస్ట్ ఇండిపెండెన్స్ జనరేషన్కి సరైన పద్ధతిలో దేశం యొక్క అవగాహన, దేశభక్తి నేర్పని కారణంగా అట్లాగే జీవిస్తూ వచ్చినాం. అందుకే ఛాలెంజెస్ మధ్యలో మన దేశం పెరిగింది. కశ్మీర్ అట్లే మండుతూ వచ్చింది, నార్త్ ఈస్ట్ ఇట్లే పోతూ వచ్చింది, దేశ యొక్క జనాభా మారిపోయింది. 75 years తర్వాత ఇప్పుడు తిరిగి చూస్తే అసలు ఏమైనా జరుగుతుంది దేశంలో మనకు డౌట్ వస్తుంది అనమాట. అయితే ఇది డౌట్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలుగా ఎప్పుడు కూడా ఈ దేశం శ్రద్ధతో, దేశంలో భక్తితో శ్రద్ధతో జీవించిన ఒక యువతరాన్ని, ఒక శక్తిని తయారు చేసింది. కాబట్టి మొదటి నుండి ఊహించి 47 తర్వాత వెంటనే
దేశవ్యాప్తంగా సంఘటన కార్యం చేస్తూ మొత్తం దేశం లోపల ఏ భూభాగాన్ని వదిలిపెట్టకుండా సంఘ ప్రచారకులు పోయి పనిచేశారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చారు, నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ రోజున సమస్యలకు కొద్ది పరిష్కారం లభించింది. కశ్మీర్ ఒక రకంగా మన అదృష్టం. నోడట్ అసలు కశ్మీర్ది 370 ఆర్టికల్ టేబుల్ చేస్తే, అబ్రోగేషన్ ఆఫ్ 370 ఆర్టికల్ టేబుల్ చేస్తుంటే అదే జరుగుతుందా అని మనకు డౌట్ వచ్చింది. ఇది 370 ఆర్టికల్ ఇంత ఈజీగా పోద్దా అని. అంత వైలెన్స్ జరిగింది, కానీ సింపుల్గా అది వెళ్ళిపోయింది. కానీ సింపుల్గా పోలే. ఎందుకు పోలే అంటే, ఎందుకు అంత సింపుల్గా వెళ్ళిపోయిందంటే, దేశం మొత్తంలో ఒక జనజాగృతి జరిగిందో, ఒక అవేర్నెస్ అది వచ్చిందో, కశ్మీర్ పైన ఒక అవగాహన నిర్మాణం చేసామో, దేశం ఎట్లా స్పందించిందో, భయం కారణంగా, అవేర్నెస్ కారణంగా ప్రభుత్వానికి అనుకూలత లభించింది. అక్కడ కట్ చేయగలిగారు. అక్కడే జమ్మూ సమాజం కశ్మీర్ లోపల కార్యకర్తలు పనిచేసిన కారణంగా, కశ్మీర్ లోయలో 97% ముస్లిమ్స్ ఉన్న చోట సేవాభారతి పనిచేస్తుంది. నేను చూస్తున్న సంస్థ పనిచేస్తుంది. ముస్లిమ్స్ మధ్యలో పనిచేస్తుంది. టెర్రరిస్ట్ యాక్టివిటీ మధ్యలో పనిచేస్తుంది. జయదేవ్ అని మా ప్రచారకు పనిచేస్తున్నాడు. టెర్రరిస్టులు కూడా చూస్తుంటారు అతన్ని. ఎప్పుడైనా చచ్చిపోయే అవకాశం ఉండే, కానీ ఈరోజు నిలబడి ఆయన పనిచేశాడు కాబట్టి ఒక 150 స్కూల్స్ నడిపిస్తాం కాశ్మీర్ వాళ్ళు. లోపల కశ్మీర్లో ఏం జరుగుతున్న విషయంలో పక్కా ఇన్ఫర్మేషన్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తకు ఉంటుంది. అక్కడ ముస్లిం సమాజ యొక్క హృదయాన్ని కూడా జయించి మీరు కూడా ఈ దేశంలో భాగమనే ఒక విశ్వాసాన్ని నిర్మాణం చేసిన కారణంగా, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కారణంగా బ్లైండ్గా లేకుండా దేశం దాన్ని నిలబడ్డది. అమర్నాథ్ ఉద్యమాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు 6 months పాటు 17 సంస్థలు అందరినీ కలుపుకొని, అన్ని వ్యాపార సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు కలుపుకొని బిగ్గెస్ట్ సత్యాగ్రహం ఈ దేశంలో ఎప్పుడన్నా పోస్ట్ ఇండియస్ నిర్వహించబడ్డదని అమర్నాథ్ గురించి నిర్వహించబడ్డది. 3 నెలల పాటు మొత్తం షాప్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు అడిగారు, 3 నెలలు అవుతుంది, ఈ లాక్డౌన్ తీసేకపోతే కష్టమైపోతుంది అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, గురుద్వారా వీళ్ళందరూ చెప్పారు, ఇంకొక 6 నెలలైనా సరే గెలుద్దాం, కానీ అమర్నాథ్ దేవాలయాన్ని మాత్రం పోగొట్టకూడదు అన్న కారణంగా 6 నెలల పాటు సహకరించే సమాజాన్ని మనం నిర్మాణం చేసినాం. కాబట్టి ఆ అనుకూలతలో ఈరోజు కశ్మీర్ మనకు దక్కింది. కొద్దిగా నార్త్ ఈస్ట్ అంతా డిస్టర్బ్డ్ ఉండే, ఇక్కడున్న మనం నార్త్ ఈస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. 7 states, కశ్మీర్ ఎప్పుడు ప్రమాదం కాదండి. అంటే మంచి మిలిటెన్స్ ఉన్నప్పుడు కోయిన్రాల్ లీడ్స్ ఒక ఆర్టికల్ రాశారు, కశ్మీర్ చుట్టూ హిమాలయాలు ఉన్నాయి, హిమాలయాలు కాపాడుతామని. కానీ నార్త్ ఈస్ట్ చుట్టూ హిమాలయాలు లేవు. 7 కంట్రీస్ యొక్క బార్డర్స్ ఉంటాయి. 7 కంట్రీస్ యొక్క బార్డర్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఒకవేళ ఇట్లనే తయారైతే ఎవడు రక్షించలేడు. కానీ చూస్తుంటే ఆ ఇన్ఫిల్ట్రేషను ఏదైతే బయట నుండి బంగ్లాదేశ్ నుండి వచ్చారో, చొరబాటుదారులు వచ్చారు, మైగ్రెంట్స్ వచ్చారో, మొత్తం బెంగాల్, బీహార్ని ఆక్యుపై చేశారు వాళ్ళు. మా అఖిల భారతీయ సర్కార్ కృష్ణగోపాల్ ఆయన ఎక్కువ నార్త్ ఈస్ట్, ఆయన అడిగాను ఎట్లుంటుందండి కశ్మీర్ అని. సింపుల్ లాజిక్ చెప్పాడు ఆయన. 4 crores పాపులేషన్ ఉంటుంది, 1 crore ముస్లిమ్స్ ఉంటారు, 1 crore క్రిస్టియన్స్ ఉంటారు, 2 crores హిందూస్ ఉంటారు. ఈ హిందూస్ 2 crores అందరూ డివైడెడ్ ఉంటారు. ఇది 7 రాష్ట్రాలకు చిత్రం. అందులో చికెన్ నెక్ ఉంటుండే, దీనికి కనెక్ట్ అయ్యే 32 kilometers ఒక విడుతున్న ఒక రోడ్. అది అటు నేపాల్ బార్డర్ ఉంటుంది, ఇది బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. వాళ్ళు చెప్పేవాళ్ళు ఒకవేళ చికెన్ నెక్ని బ్లాక్ చేస్తే 7 states ఈ ఇండియావి కావు. వాళ్ళు ఎప్పుడు మేము ఇండియన్స్ అని కూడా అనుకోలే. 50 years 60 years పనిచేసిన కారణంగా, లోపల ప్రవేశించిన కారణంగా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్లో వైశ్య సాంప్రదాయం ఉంది. భగవంతుడి దేశాన్ని సృష్టించి చైతన్య మహాప్రభు అక్కడికి నుంచి వచ్చిండు. చైతన్య మహాప్రభు కన్నా భక్తి సాంప్రదాయం ఉంది. వ్యాలీ అంత కిందంతా మనది గుట్టలన్నీ క్రిస్టియన్స్ కన్వర్ట్ చేశారు, వైష్ణవ భక్తులు వాళ్ళందరూ. అక్కడికి నుంచి స్టూడెంట్స్ తీసుకొచ్చి బెంగళూరు ఇవన్నీ చదివిస్తున్న కారణంగా మెల్లగా ఒక సీడ్ వేసిన కారణంగా ఈరోజు నార్త్ ఈస్ట్ భారతదేశం కలిసింది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో అంత డిస్కనెక్ట్ లేదు, 1-2 చోట్ల ఉంది. అయితే ఆ రకంగా మన దేశం లోపల స్వతంత్రం వచ్చిన తర్వాత సంఘటిత శక్తి ప్రయత్నం చేసిన కారణంగా, నెమ్మది ఇట్లాంటివన్నీ అన్నింటినీ స్పందిస్తున్న కారణంగా ఆయా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక శక్తి అదృష్ట కొద్ది మన భారతదేశానికి ఇప్పుడు లభించింది. 2014 పొలిటికల్ ఎలక్షన్ కావచ్చు, ఇట్స్ అన్ ఎలక్షన్ విత్ ఎ డిఫరెన్స్ ఇండియా చూస్తుంది. లేకపోతే ప్రధానమంత్రి పోయి వారణాసిలో పోయి పూజలు చేసే పరిస్థితి ఈ దేశంలో ఎప్పుడు లేకుండే. జపాన్ ప్రధానమంత్రిని వారణాసి తీసుకొచ్చి ధైర్యం ఎప్పుడు లేకుండే. చైనా ప్రెసిడెంట్ని తీసుకొచ్చి గుజరాత్లో మాట్లాడుకునే ధైర్యం ఎప్పుడు లేకుండే. ఇండియన్ డయాస్పోరా అవుతుందో 45 కంట్రీస్లో ఈరోజు దుబాయ్ పోయినా, అమెరికా పోయినా ఇండియన్స్ చాలా ప్రౌడ్గా ఉన్నారండి.
ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. ఈ చేంజ్ అవుతుందో డిఫరెంట్ 2014 ఉంది. కానీ ఆ 2014కి అయితే భూమికి ఏర్పడ్డదో అది రామజన్మభూమితో ఏర్పడ్డది. రామజన్మభూమి అనేది ఒక విశేషమైన సంఘటన ప్రపంచ చరిత్రలో. ఎందుకంటే ఈ రోజు వరకు ఇస్లాం ప్రారంభం నుండి ఈ రోజు వరకు మీరు జెరూసలేం మొన్న వార్ చూశారు, ఇజ్రాయెల్ లోపల మొన్న జరిగిన వార్ కూడా చూశారు మీరు. దేని గురించి వార్ అండి? అది జస్ట్ ఒక గోడ గురించి వార్. అది ఆ పలెస్టైన్లో ఉండే మన మామూలుగా జెరూసలేంలో టెల్ అవీవ్లో ఉండే ఒక దగ్గర ముస్లిమ్స్ అక్కడికి వస్తారు పవిత్రమైన స్థలం కింద, జ్యూస్కి అక్కడే పవిత్రమైన స్థలం, క్రిస్టియన్కి అదే పవిత్రమైన స్థలం. దాని నుంచి గొడవ నడుస్తుంది. ఇంత పవర్ఫుల్ నేషన్ జ్యూస్ అనేది, ఇంత పెద్ద సొసైటీ అది, 14 దేశాలని ఎదిరిస్తున్న సమాజం అది, అయినా కూడా దాన్ని సాధించలేకపోతుంది. ఎక్కడ ఇస్లాం పుట్టినప్పుడు ఇప్పటిదాకా వాళ్ళ మస్జిద్ ఉన్న దగ్గర ఇంకొకటి ఏది నిర్మాణం కాలేదని. అట్లా చరిత్రలో మొదటిసారి ఈ దేశంలో మన సమాజం మనమే ఇంకేదో బయటి శక్తులేని రాలే, విశ్వాసంతో అయితే పోరాటం చేసామో రామజన్మభూమి గురించి, దాని ఫలితమే ఈరోజు రామజన్మభూమి యొక్క ప్రతిష్ట జరుగుతుంది, శంకుస్థాపన జరుగుతుంది. 4 లక్షల మంది మరణించినా, 450 సంవత్సరాల పాటు పోరాటం చేసినా లభించని ఒక విలువైన సంపద ఈరోజు మనకి రామజన్మభూమి పేరుతో లభిస్తుందంటే 30 ఇయర్స్ పాటు రామజన్మభూమి అయితే ఉద్యమం జరిగిందో నేషనల్ మైండ్ సెట్ ఒక ఎవల్యూషన్ అయింది. కేవలం ఉద్యోగం కరసేవకులు వెళ్ళిండ్రు, ఫైరింగ్ జరిగింది, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఆ గవర్నమెంట్ వచ్చిందని కాదు, నేషనల్ మైండ్ సెట్ మారిందన్న. రామజన్మభూమి నిధి అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది. ఫస్ట్ వేవ్ ఎండ్ కాగానే మాకు సమావేశం జరుగుతుంది, మా పెద్దలు సమావేశం తీసుకుంటూ పెద్ద ఎత్తున మనం చేయాలంటే అప్పటికే భయం అవుతుంది. ఒక 2 months రిప్రీవ్ పీరియడ్ వచ్చింది మధ్యలో, అంతే. 2 monthsలో రామజన్మభూమి నిధి సేకరణ చేశాం. అప్పుడు ఇచ్చిన లక్ష్యం అంటే 5 లక్షల గ్రామాలకు మీరు వెళ్ళాలి, 11 కోట్ల కుటుంబాలని కలవాలి, తర్వాత నిధి సేకరణ 1100 కోట్లు చేయాలి. అప్పుడు రామజన్మభూమి నిర్మాణం అవుతుంది. రాముడి యొక్క ఆశీర్వచనం, హనుమంతుడి యొక్క ఆశీర్వచనం, దేవుళ్ళ యొక్క ఆశీర్వచనం కావచ్చు, అందరిని ఆవరించింది. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలే చేయలేండి, సమస్త హిందూ సమాజం చేసింది అంటున్నా నేను. ఎంత బీద వ్యక్తి అయినా, ఎంత ట్రైబల్ ఏరియాలో ఉన్నా రాముని గురించి స్పందించాను. 5 లక్షల గ్రామాలకు వెళ్ళినాం, 12 కోట్ల కుటుంబాలకు వెళ్ళినాం. 1100 కాదు, 3300 కోట్ల రూపాయల నిధి వచ్చిందండి. ఈరోజు భవ్యమైన రామమందిరం అవుతుంది. ఈ దేశ యొక్క ఆత్మ ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. రామాయణం లోపల మా ఆత్మ ఉంటుందని. ఈ దేశంలో రామాయణ యొక్క థీమ్ తీసేస్తే ఏ కుటుంబం నిలబడదని. కుటుంబ బాంధవ్యాలు, రిలేషన్షిప్ అనేది డిఫైన్ చేయడం అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనదట. ఈయన ఎవరు, నాకేమవుతాడు, ఈయన నాన్న, ఈయన కాక, ఈయన బాబాయ్, ఈయన మామ అవుతాడు, ఈ సంబంధాలు ఉంటాయి చూడండి, అది ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది. మనిషి అందుకని వేరే ప్రపంచం ఏం సృష్టించుకుంటాడు? దాన్ని చక్కటి పద్ధతిలో ధర్మబద్ధంగా నిర్వచించిన ఒక సందేశం ఇచ్చిన రామాయణం అవుతుంది. అది లేనిది మన భారతదేశం లేదని. ఆ రాముడి యొక్క ఆశీర్వచనంతో ఇంత పెద్ద జరిగింది. దీని యొక్క అల్టిమేట్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నా అభిప్రాయంలో నేను 2014 ఎలక్షన్స్ చూస్తా. గుజరాత్ రైట్స్ ఇవన్నీ అయినాయి, ఒక అనుకూలమైన వాతావరణం వచ్చింది. మంచి విషయం ఏంటంటే బార్డర్స్ స్ట్రాంగ్ అయినా. మనం చైనాతో ఏముండే అనుకునే వాళ్ళు, కానీ బార్డర్ స్ట్రాంగ్ అయినా. ఒకే ఒక డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జరిగింది, దురదృష్టం. ఒకటి శాటిలైట్, ఇస్రో. R&D ఎక్కువ జరిగింది ఇస్రోలో జరిగింది, డిఫెన్స్లో జరిగింది. ఇంకా వేరే ఏ సెక్టర్స్లో, ఇప్పుడు ఈవెన్ BHEL ఇంత పెద్ద కంపెనీ ఉందనుకోండి, అక్కడ రీసెర్చ్ R&D లేదు ఇండియాలో. ఏ రాజా రామన్న లాంటి వాళ్ళు, లేకపోతే అబ్దుల్ కలాం సంబంధించిన గైడ్ చేసిన పెద్దలు సీనియర్స్, వాళ్ళ యొక్క హోమీ బాబా కావచ్చు, వీళ్ళందరి యొక్క రీసెర్చ్ కారణంగా అణుక్షేత్రం లోపల, స్పేస్ టెక్నాలజీలో, డిఫెన్స్లో ఈరోజు బ్యూటిఫుల్గా సర్పాస్ చేసినాం. మిజైల్ టెక్నాలజీలో ఇప్పుడు చైనా భయపడుతుంది. అంటే ఎంత అవసరమైన అడ్వాన్స్ మిజైల్స్ ఉన్నాయో అవన్నీ మనం సాధించుకోగలిగినాం. అట్లాంటి కమిట్మెంట్ దేశ ప్రజలు చూపించింది, స్పేస్లో కూడా చూపించింది. ఒకసారి స్పేస్ చేతిలోకి వస్తే కంట్రీ చేతిలోకి వస్తాను. ఒకసారి అనిపిస్తుంది మూన్కి ఎందుకు పోవాలండి, చంద్రమండలం పోయే యాత్ర. ఆ మధ్యలో ఫెయిల్ అయినప్పుడు, లూనార్ మిషన్ ఫెయిల్ అయినప్పుడు ఈ చర్చ వచ్చింది. వాళ్ళు అంటారు ఏంటంటే ఆ టెక్నాలజీ ఒక్కసారి అంత హై టెక్నాలజీ వచ్చినప్పుడు భారతదేశంలో ఏ టెక్నాలజీ అయినా మీరు వాడచ్చు అంటున్నాను నేను. భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇంట్లోకి ఎందుకు కదలకుండా ట్రీట్మెంట్ అవుతుందండి. డిజిటల్ టెక్నాలజీ ఎంత, రోబోట్స్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న కొద్దీ ఇదంతా ఈ నోహా అవుతుందో, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ అవుతుందో ఇట్లా పర్క్యులేట్ అవుతుంది.
అయిన కారణంగా సడన్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ దేశంలో ఉంది. ట్రాన్స్ఫర్మేషన్ పొలిటికల్ పార్టీ కారణంగా ఉండదు, నేను చెప్తున్నాను. పొలిటికల్ పార్టీ గెలిస్తే ఓడిపోతాయి. కంట్రీలో ఒక రకమైన విశ్వాసం బయలుదేరింది. ఇప్పుడున్న దాంట్లో రీసెంట్ 3 monthsలో జరిగిన ఇంటర్నేషనల్ మీట్స్ అన్నింటిలో అందరూ యాక్సెప్ట్ చేసినట్టే ఎస్, ఇండియా విల్ బి ఏ గ్లోబల్ లీడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, సాఫ్ట్వేర్ స్కిల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇండియా హైయెస్ట్ ఉంటుందని. ఆ సిచ్యువేషన్ మన దేశం లోపల కనబడుతుంది. ఈరోజు అన్ని రంగాల లోపల భారతదేశం ముందుకెళ్ళే అవకాశం కనబడుతుంది. మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, బయట ఏజెన్సీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. మనందరం బాగా పేపర్ చదువుతున్నాం కాబట్టి మీ అందరికీ బాగా ఐడియా ఉంది దాని విషయంలో. మంచి విషయం ఏంటంటే చైనా యొక్క కరోనా కారణంగా ప్రపంచం ఏమనుకుంటే చైనా చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. సడన్గా చైనా కొలాప్స్ అయితే వరల్డ్ కొలాప్స్ అవుతుంది అనుకున్నారు, అట్లే అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే చైనా ఇంకా రేజ్ కాలే. చైనా ఎకానమీ కొలాప్స్ అయిన తర్వాత భారతదేశం కొలాప్స్ కాలే. అమెరికా జాగ్రత్త పడి అమెరికా నిలబడ్డది. ఒక మంచి ట్రెండ్ ఏంటంటే చైనా ఇక ముందు డిక్టేట్ చేయదు. ఇది ఎంటైర్ వరల్డ్ మార్కెట్ కంప్లీట్ కనెక్టెడ్ చైనా ఎకానమీతో ఉండే, దానికి చైనాకి బయటపడ్డాం. ఇది ఒక మంచి అవకాశం, భారతదేశానికి సువర్ణ అవకాశం. ఇప్పుడు వస్తున్న స్లోగన్ ఆత్మనిర్భర్ భారత్, మేడ్ ఇన్ ఇండియా కానివ్వండి, మేక్ ఇన్ ఇండియా కానీ, వాటన్ని స్లోగన్స్ వీటి నుండి ఒక రకమైన ఒక నేషనల్ కన్విక్షన్ బిల్డప్ అయ్యి ఒక మంచి వాతావరణం మన దేశం చూస్తుంది. అయితే ఈ దేశం లోపల ఛాలెంజెస్ దేశానికి ఎప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఛాలెంజెస్ చాలా సులభంగా కనబడుతున్నాయి. ఫార్మర్స్ ఫామ్ లాస్ వెనక్కి తీసుకున్నప్పుడు చాలామంది బాధపడ్డారు, ఫామ్ లాస్ వెనక్కి తీసుకుంటారా అని. మీకు అందరికీ తెలుసు, పంజాబ్ హర్యానా మినహా ఒక్క రైతు దేశంలో ఉద్యమం చేయలేండి. నిజం కూడా చాలా మంచి రిఫార్మ్స్ అని జయప్రకాష్ నారాయణ అందరూ రాశారు. కానీ ఫామ్ లాస్ విషయం లోపల వెనుక తీసుకోవటంలో ప్రధానమైన కారణం నేషనల్ సెక్యూరిటీ మాత్రమే. ఒక సిచ్యువేషన్ ఏంటంటే, మీకు తెలిసి యూపీ ఎలక్షన్స్ కన్నా ముందు యోగి ఆదిత్యనాథ్ గెలవడానికి ప్రధాన కారణం అంటే జాట్ ముస్లిమ్స్ గొడవలు జరిగినాయి. ఆ రీజన్ అంతా కూడా యోగికి ఓటేశారు. అయితే ఈసారి ఏదో డౌట్ ఉందని కాదు, జాట్స్కి ముస్లిం మనస్తత్వం తెలుసు. యూపీలో ఉన్న ముస్లిం పాపులేషన్ అవుతుందో మొత్తం నేపాల్ బార్డరు, గోరఖ్పూర్, ఇవన్నీ చోట్ల ముస్లిమ్స్ ఉన్నారండి. 60% 70% వచ్చిన డిస్ట్రిక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఒకటి పరిస్థితి ఏంటంటే, ఇవన్నీ బార్డర్ డిస్ట్రిక్ట్స్, ఇక్కడ ఇంకొక మనిషి ఉండలేడు. కృష్ణచంద్రాయన్ ఒక ఎమ్మెల్యే ఉండే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే. సెక్యూరిటీ మా అఖిలభారత సమావేశాలు జరుగుతుంది. ముందు రోజు మేము అక్కడ పోయినాం. అంతకుముందు రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఫుల్ గన్స్ ఉన్న తర్వాత, సెక్యూరిటీ ఉన్న తర్వాత 10 o'clock మార్నింగ్ రోడ్డు మీద షూట్ చేశారండి. ఎమ్మెల్యేతో సహా 6 షూట్ చేసి పడేసారు. అది యూపీ రాజ్యం. అట్లాంటి చోట జాట్స్కి చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలను చాలా ఇబ్బంది పెడుతుంటారు ముస్లిమ్స్. అట్లనే చనిపోయారు కొద్దిమంది, అట్లే పెద్ద రైట్స్ జరిగినాయి. అదే జాట్ కమ్యూనిటీ లోపల అనేక శక్తులు పనిచేసిన తర్వాత ఎంత విచిత్రమైన మైండ్ సెట్ మార్పు తీసుకొచ్చారంటే, ఇదే ఇప్పుడు జరుగుతున్న ఏరియా లోపల జాట్ సమావేశాలు ఉన్న తర్వాత ముస్లిమ్స్ 10% ఉంటుండే. సభా కార్యక్రమంలో రాకేష్ టికాయత్ వేదిక మీద ఉండి ఫస్ట్ స్లోగన్ అల్లాహో అక్బర్ అంటుండే. ఫామ్ లాస్కి అల్లాహో అక్బర్ ఏం సంబంధం లే, అల్లాహ్ అక్బర్ అని తర్వాత మీటింగ్ స్టార్ట్ చేశారు అనమాట. అంటే ముస్లిమ్స్కి ఇంత అవకాశం ఇచ్చిన ఒక వేదికని ఫామ్లా సృష్టించారు. పంజాబ్ డిస్టర్బ్డ్ స్టేట్ అండి. పంజాబ్ ఎంటైర్ పంజాబ్ డిస్టర్బ్, ఇప్పుడు కాదు, లాస్ట్ 10 years డిస్టర్బ్. ముఖ్యంగా డ్రగ్ అడిక్షన్ కారణంగా ఎంటైర్ పంజాబ్ కొలాప్స్ అవుతుంది. అట్లాంటి పంజాబ్లో, హర్యానాలో, లేకపోతే హిమాచల్లో అన్ని చోట్ల సెక్యూరిటీ పర్సన్స్ వస్తున్న కారణంగా ఫామ్లాస్ ఎంకరేజ్కొని నాకు ఆశ్చర్యం వేస్తుంది. కెనడా ప్రైమ్ మినిస్టరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సపోర్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇస్తారండి. కెనడా దేశ ప్రధానమంత్రికి మా దేశంలో ఉన్న ఫార్మర్స్కి ఏం సంబంధం ఉంటుంది? కెనడాకి అమెరికా మధ్యలో ఉన్న జనమంతా ఇటు వలసపోతుంటే వాడు పెద్ద అమెరికా పెద్ద వాల్ కట్టేసిండు. వాళ్ళ సమస్యలు బోల్డంత సమస్యలను బీదరెక్కు ఉంది. భారతదేశం ఫార్ములాస్ నుంచి ఎందుకు మాట్లాడతారు? లేకపోతే యూకే లోపల లండన్ సిటీలో పెద్ద ఎత్తున ముస్లిమ్స్ తర్వాత సిక్కులు కలిసేసి ఖలిస్తాన్ జిందాబాద్ అనుకుంటూ స్లోగన్స్ ఇచ్చేసేసి ఎందుకు మాట్లాడతారు? ఒక ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అవుతుందో ఈ దేశం ఎదిగినప్పుడు బాగా గుర్తుపెట్టుకుని, అమెరికాకి చైనాకి, అమెరికా మన మిత్ర దేశం కాదండి. అమెరికా మన బట్టి నడుస్తుంది, వాళ్ళ అనుకూలంగా ఉంటే నడుస్తుంది. ప్రపంచ దేశాలకి భారతదేశం అనేది ఒక ప్రధానమైన అంశం.
అందుకని భారతదేశాన్ని అబ్జర్వ్ చేస్తున్న ఇంటర్నేషనల్ శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ చాలా యాక్టివ్ ఉన్నాయి. ఒక ప్రభుత్వం మారినంత మాత్రం ఈ దేశం చాలా సురక్షితంగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క పెద్ద సమస్య ఇంటర్నల్ స్ట్రైఫ్ అనేది పెద్ద సమస్య. అంత లోపల ఉన్న అంతర్గత వ్యవహారాలే ఈ దేశాన్ని ఎప్పుడైనా మార్చినాయి. ఏ యుద్ధంలో మనం ఓడిపోయినామంటే ఇంటర్నల్ ఓడిపోయినాం. ఇప్పుడు కూడా ఇంటర్నల్గా ఓడిపోయే లక్షణాలు అవుతున్నాయో మన దేశ సమాజంలో ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకొని పెద్ద ఛాలెంజ్ ఏంటంటే బయట ఒక పెద్ద గ్రూప్ ఒకటి భారతదేశంలో ఇన్స్టెబిలిటీ చేయడానికి పనిచేస్తున్నాయి. ఇంతకాలం జరిగిన షాహీన్బాగ్ నుండి స్టార్ట్ అయ్యి సిఏఎన్ఆర్సీ పైన ఉద్యమాలు అన్నీ జరిగినాయో అవి ఎక్కడి దాకా వచ్చినాయి? ఢిల్లీ రైట్స్ వరకు వచ్చినాయి. ఢిల్లీ రైట్స్ అప్పుడు ట్రంప్ గుజరాత్లో ఉన్నాడు. ఆ రైట్స్ జరిగిన సందర్భము, ఆ ట్రంప్ని వ్యతిరేకించే సమాజం, రైట్స్ జరిగిన తీరం మీరు అందరూ చూసారు. ఎంత భయానకమైన రైట్స్ చూసాం మనం. ఇదంతా ఫండ్ చేసిన వ్యక్తి ఒకడు, జార్జ్ సోరోస్ అని. ఓపెన్గా ఫండ్ చేసిన వ్యక్తి, బిలియనీర్. అతను ఇప్పుడు $1 బిలియన్ జేఎన్యూ మూమెంట్ నుండి స్టార్ట్ చేస్తాను నేను. సిఏఎన్ఆర్సీకి నేను అపోజ్ చేయడానికి ఓపెన్ స్టేట్మెంట్ జార్జ్ సోరోస్ ఉంది. ఓపెన్ సొసైటీస్ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ఆధారంగా భారతదేశం డబ్బు వచ్చేది. ఎఫ్సిఆర్ఏ నామ్స్ మార్చి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,000 ఎఫ్సిఆర్ఏస్ క్యాన్సిల్ చేశారు. మన దేశం ఎంత డబ్బు వచ్చింది తెలుసా అండి? ఒక 3 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాయి. నేను సర్వీస్ యాక్టివిటీస్ చూస్తా. సేవా భారత్ అని, మేము సేవా భారతి, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వాడు మోసం చేయడానికి సేవా భారత్ అని పెట్టాడు. అఖండ భారత్ బొమ్మ పెడతాడు వాడు, భారతదేశం బొమ్మ పెడతాడు, కాషాయంలో ఉంటుంది వాడిది. ఈ సంస్థ ఇంకొక 2 సంస్థలకి అనుకోకుండా ఈ సంస్థకు వచ్చే డబ్బుల యొక్క కరస్పాండెన్స్ మా కార్యాలయంకి వచ్చేది. సేవా భారతి ఒకటి. మేము చాలా పాపులర్ ఆఫీస్ కాబట్టి నేను అక్కడ ఎప్పుడు కూర్చుంటుంటే చూస్తుంటే ఈ లెటర్స్ నేను ఎన్ని డబ్బులు వస్తున్నాయి అన్నీ మా దగ్గర లెక్క వచ్చేదండి. వాళ్ళ ఓన్ వెబ్సైట్స్లో రివీల్ చేసిన నంబర్ చెప్తా, 300 crores కేవలం హైదరాబాద్కి వచ్చినాయి. 3 ఆర్గనైజేషన్కి వచ్చినాయి. ఒకే ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్జిఓస్కి క్రిస్టియన్ కన్వర్ట్స్ కోర్కి ఇచ్చిన డబ్బు 16,500 crores వచ్చినాయండి. అసలు ఒక రాష్ట్ర యొక్క బడ్జెట్లా ఉంటుందండి. ఇంత డబ్బు బయట నుండి ఫ్లో అవుతుంది. వీటన్నిటి మధ్యలో జార్జ్ సోరోస్ అంటాడు ఎన్జిఓస్ పెట్టుకొని ఉంటాడు. CNN కానివ్వండి, అమెరికన్ న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, 30 ఏజెన్సీస్ జార్జ్ సోరోస్ చేతిలో ఉంటాయి. ఇక్కడున్న హర్ష్ మహేందర్ కానివ్వండి, టెస్లా సేతల్వాద్ కానివ్వండి, మేధావులందరూ కపిల్ సిబ్బల్తో సహా వాళ్ళ పేమెంట్ రోల్స్లో ఉంటారు. వాళ్ళు నడిపిస్తారు, ఈ దేశంలో ఒక ఆట నడిపిస్తారు. అతని ఫండింగ్ కారణంగా ఇంత పెద్ద వాయిలెన్స్ జరిగింది. మనం అందరం ఆ వాయిలెన్స్ చూసుకుంటూ వచ్చినాం. ఎన్ఆర్సీ విషయం లోపల ఎవరికేం తెలియదు. షాహీన్బాగ్ పేరుతో ఎంత రోడ్ బ్లాకేడ్ అయింది మనం అందరూ చూసాం. మనకు ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు ఇట్లా ట్యాకిల్ చేయలేకపోదు, ఒకసారి ఫైర్ చేయలేరా అని. కానీ వాళ్ళకి తెలుసు, అజిత్ దోవల్ లాంటి వాళ్ళందరూ తెలుసు, ఇంటర్నేషనల్ కాన్స్పిరసీలో చిన్న ఫైరింగ్ జరిగినా యూఎన్ఓలో స్టార్ట్ అయిపోతుంది. ఇండియన్ ఐసోలేట్ చేయడం స్టార్ట్ చేశారు. మొన్న జరిగిన స్టాండప్ కామెడీ అని జరిగింది అమెరికా లోపల. మన దగ్గర ఒక మేధావి వాడు అక్కడ చాలా హ్యూమరస్గా భారతదేశాన్ని అవమానపరుస్తూ మాట్లాడాడు. దానిపై ఎంత వైడ్ పబ్లిసిటీ వచ్చింది అనుకో, మీరు అందరూ పేపర్లో చూసుంటారు. బహుశా కమీడియన్ వాడు, బాంబే అతను. అనేక దేశాలకు సంబంధించిన కామెడియన్స్ వచ్చారు. వాడు కామెడీ అంతా మొత్తం భారతదేశాన్ని అవమానపరచడం కామెడీ అండి. వానికి హీరోస్ వెల్కమ్ ఈ దేశంలో ఉంటుంది. అట్లాంటి ఒక ఇంటలెక్చువల్స్ నెట్వర్క్ ఉంటుంది, పేపర్స్ నడిపిస్తుంటారు. ఇట్లాంటి ఒక నెట్వర్క్ ఈ దేశంలో అవుతుందో ఇది బహుశా దేశానికి పెద్ద ఛాలెంజ్. మోడీ గారికి కానీ ఇంకెవరికైనా సరే. ఇప్పటికి కూడా బిపిన్ రావత్ చనిపోయినప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయగలిగేంత ట్విట్టర్ అట్లాంటి పనిచేస్తున్నాయి. ట్విట్టర్ ఇండిపెండెంట్ పనిచేస్తుంటుంది. ఇవన్నీ ఫోర్సెస్ ఏవవుతున్నాయో వాళ్ళందరి దృష్టిలో భారతదేశం చాలా వీక్ కావాలని ఆలోచించింది. కాబట్టి ఈ ఫోర్సెస్ చాలా యాక్టివ్ ఉన్నాయి. పెద్ద ప్రమాదం ఈ ఫోర్సెస్ జరిగే అవకాశం ఉంది. ఏ అవకాశం దొరికినా సరే దాన్ని ఫండ్ చేసేది వీళ్ళు చేసే అవకాశం ఉంది. సెకండ్ థ్రెడ్ ఇండియాలో నరేటివ్స్ ఉంటాయండి. అంటే ఒక విషయాన్ని ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ప్రజలంతా విని తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సంత్ రవిదాస్ మనం తెలుసుకోండి. రవిదాస్ యొక్క శిష్యురాలు మీరాబాయి. రవిదాస్ కాశీలో ఉండే. రవిదాస్ కృష్ణ భక్తుడు. ఆయన కారణంగా మీరాబాయి కృష్ణ భక్తురాలు. అట్లాంటి రవిదాస్కి హైదరాబాద్లో మీ నరసింహ గారు ఉన్నారు, జోగిపేట మన మంత్రివర్యులు ఉన్నారు. వారు ఉన్నప్పుడు వారి ఇనిషియేటివ్తో ఒక మంచి కార్యక్రమం చేశారు. రవిదాసీలందరిది ఫతేమాన్ స్టేడియం లోపల, ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం జరిగింది. జస్ట్ రవిదాస్కి సన్యాసి కాషాయం వేస్తే, ఒక మాల వేస్తే దాని మీద ఆబ్జెక్షన్ వచ్చిందండి.
వచ్చేయమంటారంటే ఈ మాల తీసేయాలంటాడు, ఇది హిందూ చిహ్నం అంటాడు అనమాట. ఇది రవిదాస్ మా సంతిన మా ఋషి, మాకు సంబంధించిన పెద్ద ఆయన. మేము హిందుత్వం ఎట్లా ఇస్తాం? కాశంది దించారు అంటాను నేను. బ్లూ కలర్ ఏమని చెప్పారు దానికి? భీమా కోరగా వైలెన్స్ జరుగుతుంది. భీమా కోరగా వైలెన్స్ జరిగింది కదా, లక్షల మంది వచ్చి రోడ్ల మీదకి వచ్చి బస్సులు పగలగొట్టి ఒకతను చనిపోయాడు. మొత్తం మహారాష్ట్ర భయపడిపోయింది. కారణం ఏంటండి? భీమా కారగాంలో 200 సంవత్సరాల క్రితం పీష్వాలకి బ్రిటిషర్స్కి యుద్ధం జరుగుతుంటే బ్రిటిషర్స్ తరఫున మహర్ కులానికి సంబంధించిన ఒక రెజిమెంట్ ఉండే, వాళ్ళు పోరాటం చేసిండ్రు, పీష్వాలు ఓడిపోయినరు. కానీ పీష్వాలు వెనుకపోయినరు, మహర్స్ విజయం సాధించారు. ఎవరి తరఫున? బ్రిటిష్ వాళ్ళ తరఫున. కాబట్టి మేము పీష్వాలని ఓడించిన ఇది మాది, ఇది మా స్మారకం, మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని. ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే బస్ ఆ ఇష్యూ తీసుకొని లక్షల మంది జమ చేసి మొత్తం విధ్వంసం సృష్టించారు. యాంటీ హిందూ వాతావరణం తీసుకొచ్చారు, మరాఠా వ్యతిరేకంగా తీసుకొచ్చారు. పీష్వాస్ ఆశ్చర్యపోయారు, మరాఠాస్ అందరూ ఆశ్చర్యపోయారు. దీంట్లో ఎవరు చేరుతారు? ఎల్గార్ పరిషత్ చేరుతారు, వర్వర్రావు చేరుతాడు, సుధా భరద్వాజ్ చేరుతుంది, దాని తర్వాత ఒక క్రిస్టియన్ పాస్టర్ చేరుతాడు. వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టు. అదొక పెద్ద ఉద్యమం ఈ దేశం లోపల. కాబట్టి అర్బన్ నక్సల్స్ వచ్చింది, అట్లా వచ్చింది. వీళ్ళందరూ ఇప్పుడు జైల్లో 10,000 లెటర్స్, 10,000 పేజెస్ యొక్క డాక్యుమెంటేషన్ ఉందండి. దానిపైన నిన్న అమెరికన్ ఏజెన్సీ ఒకడు వాటి స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే ఇది డాక్టర్డ్ ఎవిడెన్స్ అంటారన్నమాట. ఈ హార్డ్ డిస్క్ని వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని చెప్తారు. ఎక్కడ వాడు చెప్తాడు? అమెరికా వాడు చెప్తారు అనమాట. అప్పుడు మొత్తం ఇండియన్ పేపర్స్ అన్నీ రాస్తాయి. మన దేశంలో ఉన్న ఈ పరిస్థితి, ఇది మనకు ఛాలెంజ్ జాతీయవాదానికి. దురదృష్టం ఈ దేశంది డెమోగ్రఫీ మారింది, జనాభా మారుతుంది, ప్రపంచ జనాభా మారుతుంది, మన జనాభా మారింది. భవిష్యత్ దేశానికి దురదృష్టం అది. ఇంకా చాలా సంవత్సరాలు ఈ దేశం ఫేస్ చేస్తాయి. ఎందుకు బెంగాల్ వైలెన్స్ జరిగింది ఎలక్షన్స్ తర్వాత? మా సర్కార్ గారు బాగయ్య గారు నేను ఫోన్ చేసి అడిగారు, సెకండ్ డే అడిగిన, ఇంత పెద్ద వైలెన్స్ ఏంటండి, ఏం చేయలేకపోతున్నాం అని. వారు అన్నారు ఏంటంటే విదిన్ 2 days 3,500 గ్రామాల్లో దహనం జరిగిందండి. అట్లా బీహార్ యొక్క 7 districts అట్లా ఉన్నాయి. ఎవరు సరి చేస్తారు? ఏం సరి చేస్తారు? ఎక్కడ ప్రవేశమే లేదు ఎవరికి కూడా. ఈ యొక్క దురదృష్టం మన దేశాన్ని. డెమోగ్రఫీ బాగా మారింది. ఈ డెమోగ్రఫీ, ఈ నరేటివ్స్, దళిత ఉద్యమాలు, ఫారెన్ ఫండింగ్, ఇవన్నీ కలిపిన ఛాలెంజ్ అయితే భారతదేశానికి ఉంది. భవిష్యత్తులో నెక్స్ట్ 3 yearsలో ఉధృతంగా ఉంటుంది. అదృష్టం, ఆదిశంకరాచార్యుడు యొక్క బొమ్మ పెట్టారు, ప్రతిష్ఠ చేశారు మోడీ గారు కేదార్నాథ్లో. ఆయన ప్రేరణ ఈ దేశానికి అవసరం. మనందరి అదృష్టం, రామజన్మభూమి యొక్క భూమి పూజ జరుగుతుంది, మందిర నిర్మాణం జరుగుతుంది. యావత్ ప్రపంచం రామజన్మ గురించి వస్తుంది. నేను అడిగిన మన బర్మా ప్రచారకుడు, మయన్మార్ ప్రచారకుడు జగజ్జీవన్ గారు, ఏం సంబంధం లేదు భారతదేశం అంటే వ్యతిరేక, భారతదేశం బుద్ధుని చంపింది అనే భావన స్ప్రెడ్ అయింది థాయిలాండ్లో, బర్మాలో. మనం బుద్ధుని చంపినమాట. ఆ దేశాల్లో కోపం అది. క్రిస్టియన్స్ ప్రచారం చేశారు. మిగిలిన ఆశ ఏం తెలుసా అండి? రాముని ఒప్పుకుంటారు. ఎందుకో రాముడి యొక్క ప్రభావం మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియన్స్లో ఉంది. వాళ్ళందరూ రేపు రామజన్మభూమికి వస్తారు. మంచిది, వారణాసి పునరుద్ధరణ జరిగింది. ఇది ఆధ్యాత్మిక శక్తి మనందరికీ భగవంతుడు ఇస్తాడు. జాతీయవాద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి, ప్రజలు కూడా అవేర్నెస్ వచ్చింది. కొద్ది కలెక్టివ్ యాక్షన్, కొద్ది స్పందించే ఒక విధానం, నిరంతరం. ఇటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైజ్ ఆఫ్ లిబర్టీ అంటారు. లిబర్టీ నాకుంది, స్వతంత్రం ఉంది, నేను చాలా స్వర్గంలో ఉన్నాను అర్థం. అంటే ఇటర్నల్ విజిలెంట్ ఉండాలి, ఎప్పటికీ విజిలెంట్ ఉండాలి. అదే ప్రైజ్ దానికి. అది భారతదేశం యొక్క మారిన పరిస్థితులలో భారతదేశ భవిష్యత్తు కూడా సనాతన సమాజం, హిందూ ధర్మం, హిందూ సమాజం అయితే విజిలెంట్గా ఉంటుందో అప్పుడు ఈ దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి జాతీయవాదం సంబంధించిన ఛాలెంజెస్ ఏవైతున్నాయో కొద్దిగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. ఆల్ సెడ్ అండ్ డన్. ఒక మంచి విశ్వాసం అంటే వివేకానందుడు, రామతీర్థ ఆశించినట్టు డెఫినెట్గా ప్రపంచం లోపల మన అగ్రగామిగా ఉంటాం. ప్రపంచం మనకి తలొగ్గుతుంది. ప్రపంచాన్ని మనం ఆయుధాలతో జయించాం, విజ్ఞానంతో జయిస్తాం, యోగాతో జయిస్తాం, ఆయుర్వేదంతో జయిస్తాం, కృష్ణ భక్తితో జయిస్తాం. లేదా ఈరోజు మీరు ఇస్కాన్ ఇట్లా స్వే ఉందండి ఆఫ్రికాలో, యూరోప్లో, కృష్ణ భక్తితో. ఒక్క భక్తి వేదాంత ప్రభుపాద రైల్వే ఎంప్లాయీ, 63 years ఏజ్, 3 heart attacks వచ్చినాయి. చిన్నప్పుడు ఎవరో ఒక స్వామీజీ చెప్పాడు ఆయనకి, బాబు నువ్వు ఇంగ్లీష్ బాగా చదువుతున్నావు, భాగవతాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. అదే ఆయనకి ఇచ్చిన దీక్ష. ఆ మనిషికి అదే ప్రపంచం అయింది. దాని తర్వాత భాగవతాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. వాళ్ళ ఇంట్లో కోపం వచ్చింది, మొత్తం పుస్తకాలు బయటపడేశారు. అట్లా సన్యాసి అండి ఆయన.
సన్యాసి దీక్షతో కాలే, అట్లా సన్యాసి అయింది. ఈ మనిషి బయలుదేరుతాడు 3 హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత విదిన్ ఏ స్పాన్ ఆఫ్ 14 years 35 కంట్రీస్లో ఇస్కాన్ స్ప్రెడ్ చేశాడు. 77 yearsకి మళ్ళీ బృందావనికి వచ్చిండు, అక్కడ ఆయన సమాధి ఉంది. ఈరోజు మొత్తం ప్రపంచం కృష్ణ భక్తితో ఉంది. భారతదేశానికి భారతీయ ఆత్మ అవుతుందో అది అంత స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. మన ఆధ్యాత్మికతే మన ఆత్మ. కాబట్టి అట్లాంటి ఒక ఆధ్యాత్మికతని మన ఇంట్లో ప్రవేశింపజేయాలని నేను అంటాను. మన అదృష్టంతో భారతదేశంలో జన్మించడం, మన పిల్లల్లోకి దేశభక్తి రావాలి, మన పిల్లల్లోకి సంస్కృతి రావాలి. ఎక్కడ వార్ స్టార్ట్ చేసి యుద్ధం చేస్తే ఇంటి నుండి స్టార్ట్ చేయాలి. మన ఇంట్లోకి ఏమొస్తుందో మనం ఆలోచించుకుంటే మంచిది. మన కర్తవ్యంగా మన ఇంటిలో నుండి స్టార్ట్ అయ్యి మన వీధిలోకి స్ప్రెడ్ అయ్యి అట్లా హిందుత్వ సాంస్కృతిక చైతన్యాన్ని వారసత్వాన్ని మనం నిలుపుకోగలిగితే భవిష్యత్తు బాగుందని నాకు అనిపిస్తుంది.